అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నాకు మా బావున్నాడు. ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? తమ కూతురి జీవితం ప్రశాంతి వల్లే నాశనమైపోయింది అనే కేవలం ప్రశాంతి వల్లే తమ కూతురు అనామకుడైన పానీపూరి స్టాల్ వాడైన చిన్ని అనేవాడితో కలిసి వెళ్ళిపోయింది. దీనికి అంతటికీ కారణం ప్రశాంతేనని తీరని పగతో రగిలిపోవటం మొదలుపెట్టారు ప్రభావతి, వెంకట్రావు. తన చెల్లెలి జీవితం ఆకాశానికి నిచ్చెనలు వేసి అందని చందమామ లాంటి శరత్ వాళ్ల సంబంధం దొరికి కోట్ల రూపాయల్లో తులతూగుద్దనుకుంటే ఇలా అయిపోయిందని ప్రశాంతి మాత్రం ఇక్కడ కడుపేసుకొని ఇంట్లో తిరుగుతూ అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఏవో వెళ్ళబోస్తోందన్నట్టుగా రవి కూడా తన చెల్లెలు ఏదో కులంగాని వాడితో, అక్కడ తన చెల్లెలు ఏదో కూటికి గతి లేని వాడితో బాధలు పడుతోంది. దీనికంతటికీ కారణం ప్రశాంతేనని భార్గవి చెప్పిన మాటలు నమ్మి పైకి ఏమీ అనకపోయినా గుండెల్లో, కడుపులో, మనసులో బాధతో, దిగులుతో, ఆవేదనతో కుంచుకుపోతున్నాడు రవి. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా భార్గవి వెళ్ళి చిన్నితో కాపురం పెట్టుకుంది. కాపురం పెట్టుకొని ఒక ఇల్లు తీసుకొని అక్కడ ఉన్న తర్వాత కొంతకాలానికి భార్గవి పగలు రాత్రి చిన్నిని గదిలో నుంచి పోనివ్వకుండా తను క్లోజ్ అవ్వటం మొదలుపెట్టింది. భార్గవికి ఎలాగైతే శరత్ కరెక్ట్ కంపాటబిలిటీ అనిపించలేదో, శరత్ ఈమెని తృప్తిపరచలేకపోయాడో, శరత్ ఇచ్చేటటువంటి సుఖం ఈమెకి చాలు అని అనిపించలేదో, చిన్ని అంతకుముందు భార్గవితో అప్పుడప్పుడు కలిసేవాడు. కానీ ఇప్పుడు రోజంతా ఇక ఈమెతో పడకటింటి కాపురమే కాబట్టి కొన్నాళ్ళకి భార్గవి బోరు కొట్టేసిందే. దాంతో ఇంకా దీంతో ఇక్కడ ఉండాల్సిన అవసరమేముంది అనే భార్గవిని తీసుకెళ్ళి తన ఫ్యామిలీలో తొక్కేశాడు చిన్ని. వాళ్ళ ఫ్యామిలీలో చిన్నికి అమ్మ, నాన్న, 4 అక్కలు, 2 చెల్లెళ్ళు, 2 అన్నలు, 2 తమ్ముళ్ళు, చుట్టాలు పక్కాలు మొత్తం కలిపి వాళ్ళది ఉమ్మడి ఫ్యామిలీ. ఎక్కడి నుంచో బ్రతకటానికి బ్రతుకు తెరువుకొచ్చి ఇటు మన ప్రాంతాల్లో వాళ్ళు పానీపూరి స్టాళ్ళు, చాట్ బండార్లు పెట్టుకొని బ్రతుకుతున్న వాళ్ళే వాళ్ళంతా. ఇలా వెళ్ళిన భార్గవి దగ్గర 250 కాసులు బంగారం, డబ్బులు, దాంతోపాటు ఇక డైమండ్ సెట్లు ఇవన్నీ తీసుకొని ముందు చిన్ని వాళ్ళ అక్కలకి, చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేసి అల్లుళ్ళను కూడా తెచ్చుకొని వాళ్ళతో కూడా మంచి మంచి పానీపూరి స్టాళ్ళు పెట్టించేసి ఇక వాళ్ళను కూడా ఇంట్లో పెట్టుకున్నారు చిన్ని వాళ్ళ అమ్మ, నాన్న. భార్గవి వాళ్ళకి ఎదురు తిరిగిందే, చిన్నికి ఎదురు తిరిగిందే. నేను ఈ లో క్లాస్ ఫ్యామిలీలో ఉండను అందే. దాంతో వాళ్ళకు ఒళ్ళు మండిపోయి పడేసి భార్గవిని తుక్కు ర్యాగ్గొట్టి వదిలిపెట్టారు. అయితే చిన్ని చేత తాళి కట్టించేసుకుంది. ఇప్పుడు చిన్నీని వదిలి వెళ్ళిపోవటం అయ్యే పని కాదు. దాంతో చిన్ని వాళ్ళకు బాగా ధనదాహం పెరిగిపోయింది. భార్గవికి శారీరక సుఖం మీద వ్యామోహం ఎక్కువని తెలిసి చిన్ని ఆమెని రోజుకి 10 సార్లు 15 సార్లు శారీరక సుఖంలో పెట్టి తృప్తిపరుస్తూ ఆ తరువాత ఆమె చేతే ఫోన్లు చేయించి ప్రభావతి, వెంకట్రావుని డబ్బులు కావాలని అడిగిచ్చి డిమాండ్ చేస్తూ వాళ్ళు మేమెందుకు ఇస్తాం, మేమెందుకు పంపుతాం, వాడిని వదిలేసిరా, వాడికి విడాకులు ఇచ్చేసి ఆ దరిద్రుడితో ఇప్పుడు దాకా పడిన సుఖం చాలు, ఏ అబ్రాడ్ సంబంధమో చూసి నేను పెళ్లి చేసి పంపిస్తాం, 3వ కంటికి తెలియకుండా సుఖపడదు కానీ ఆ లో క్లాస్ గాడితో నువ్వు ఉండొద్దు అనే పాటికి ఒళ్ళు మండిపోయిన ఆ చిన్నిగాడు ఇక ఒకవైపున భార్గవి ఎదురు తిరగటం, ఒకవైపున రవి, ప్రభావతి, వెంకట్రావు అలా చెప్పటంతో భార్గవిని పడేసి తుక్కు కింద ఇక్కడ పెట్టి తంతే ఫోన్లో ఆ సౌండ్లు ప్రభావతికి, రవికి వినపడే, వెంకట్రావుకి వినపడే కన్నపేగులు కదిలి రాఖీ కట్టిన మణికట్లు కదిలిపోయే ఇక అక్కడి నుంచి డబ్బులు పంపటం మొదలుపెట్టారు. అలా కూతురు డబ్బులు డిమాండ్ చేసినప్పుడల్లా కూతురికి డబ్బులు పంపటం, కూతుర్ని వీడియో కాల్స్లో జుట్టు పీకి పడేసి కాళ్ళతో తొక్కేసి అంట్లు తోమిస్తూ వాతలు పెడుతూ బట్టలు ఉతికిస్తూ వాళ్ళు తుక్కు కింద కొట్టడం, ఆ తర్వాత
కూతురికి ఎముకలు ఇరిగాయని కబుర్లు రావటం, వీళ్ళు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వమని వీళ్ళు ఎదురు తిరగటం, పోలీస్ కేసులు పెడతామంటాం. ఈలోపు ఇక హాస్పిటల్ డోర్లు మూసేసి చిన్ని భార్గవితో ఇంటిమేట్ అవ్వటం, నా మొగుడే నాకు కావాలని మళ్ళీ మొగుడిచ్చే సుఖం కోసం అమ్మా నాన్నల్ని నేను చచ్చిపోతాను మీరు డబ్బులు ఇవ్వకపోతే అనే అన్నయ్యను పట్టుకొని ఏడవటం. వీళ్ళకి అసలే తెగ కారిపోద్ది కాబట్టి కూతురంటే డబ్బులిచ్చి పంపించటం. ఎంత దాంట్లో అంత నరకం అనుభవిస్తున్నా కూడా వదిన విషయంలో తన అబద్ధం చెప్పానని కానీ తప్పు చేశానని కానీ భార్గవిలో కించిత్ మాత్రం రియలైజేషన్ రాకపోవటం ఆశ్చర్యకరమైన విషయం. ఆ తర్వాత భార్గవి ప్రెగ్నెంట్ అయిందే. నా కూతురు కడుపుతో ఉందో నా కూతుర్ని తెచ్చి మా ఇంట్లో పెట్టుకొని ఉంచుకుంటాము అనే ప్రభావతి వెంకట్రావు అంటే ఏమీ అక్కర్లేదులే మా దగ్గరే ఉంటుంది అని చెప్పి చిన్ని వాళ్ళు ఇంట్లోనే ఉంచేసి భార్గవి చేత పనులు చేయిస్తుంటే తమ కూతురు అక్కడ పనులు చేస్తోంది, పర్వాలేదులే డెలివరీ ఈజీగా అవుద్దని చిన్ని వాళ్ళ అమ్మ అక్కలు చెల్లెళ్ళంటే ఇక్కడ మాత్రం ప్రశాంతి సుఖపడుతోందని, ప్రశాంతి ఏసీల్లో ఉంటుందని, ప్రశాంతి సుఖభోగాలు అనుభవిస్తుందని, దీనికంతటికీ కారణం ఇదేనని, ఇది నూరు పోసే తప్పుడు మాటలు చెప్పడం వల్లే తన చెల్లెల అమాయకత్వంతో అలా వెళ్ళిపోయిందని, లేదంటే షరత్తం చేసుకున్న తన చెల్లెల అష్టైశ్వర్యాలు ఎలబోసేదని, తన కూతురు అక్కడ నరకాలు పడుతుంటే ఇది మాత్రం చక్కగా కడుపేసుకొని డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్లకు వెళ్ళొచ్చి బలం మందులు మింగుతూ సంతోషంగా తిరుగుతుందని ప్రభావతి వెంకట్రావు రగిలిపోవటం మొదలయ్యారు. ఇలా భార్గవికి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చిన్ని ఒకరోజు తాగొచ్చాడు. తాగొస్తే భార్గవి వాదన పెంచేసి చిన్నితో పెద్దగా గొడవ పెంచేసేపాటికి తాగొచ్చిన వాడు భార్గవిని కడుపు మీద పెట్టి కొట్టేపాటికి భార్గవికి అబార్షన్ అయిపోయి అడ్డం పడిపోయి హాస్పిటల్లో చేర్చి వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వీళ్ళ ఇంటిల్లి పాదే అక్కడికి వెళితే అంతా దాంట్లో కూడా భార్గవి ఎముకలు గూడైపోయి చిన్న చేతులు కాళ్ళు సన్నగా అయ్యి కనుగుడ్లు విడిచి కనపడేపాటికి కూతుర్ని చూసి తట్టుకోలేని ప్రభావతి వెంకట్రావు ఇప్పుడు చల్లబడ్డాయా నీ కళ్ళు, ఇప్పుడు ఆనందపడుతున్నావా నువ్వు అనే ప్రశాంత్ మీద పడిపోయారు. ఇక రవి ఇంకా ఎంత చెయ్యాలనుకుంటున్నావు నువ్వు, నీకు కళ్ళు చల్లబడలేదా, ఇంకా నువ్వు ఆడదానివి అనుకున్నాను ఇలాంటి దానివి అనుకోలేదు అనేపాటికి ఆ అమ్మాయి ఆ మాటలు అక్కడ ఉండి వినలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎంత దాంట్లో భార్గవి అసలు నేను వీడితో కాపురం చేయలేను, నేను వీడితో ఉండలేను, ఈ నరకం నేను భరించలేను, మీతో వచ్చేస్తాను, నాకు లగ్జరీగా బ్రతకాలనుంది, ఈ దెబ్బలు తినలేకపోతున్నాను, ఈ చాకరీ చేయలేకపోతున్నాను, నన్ను మీరు తీసుకెళ్ళిపోండి, మీరు ఇంకా వీళ్ళకి డబ్బులు ఇవ్వద్దు, అసలు వదిన చెప్పిందనే ఇదంతా చేశాను, లేకపోతే చేసుండేదాన్ని కాదని వెక్కి ఏడ్చేపాటికి ఇక మా అమ్మాయిని మేము తీసుకెళ్ళిపోతాం, మీ మీద కేసులు పెడతామని కూర్చుంటే యాజ్ ఇట్ ఈస్గా చిన్ని డోర్ వేసేసి భార్గవితో క్లోజ్ అవ్వటం, భార్గవి నా మొగుడే నాకు కావాలంటాం, డబ్బులు ఇస్తారా లేదంటే నేను చచ్చిపోతాను, నాకు బ్రతకాలని లేదు అనేపాటికి కూతురికి డబ్బులు బ్యాగులు ఇచ్చి ఆ తర్వాత కొట్టబాకండ్రా పాపిష్టి వెదవల్లారా నాశనం అయిపోతారు అంటే ఒక పంచే నా కూతుర్ని పోనీ మాతో పంపించి సింగిల్ సెటిల్మెంట్ చేసుకుందాం అని అడిగితే ఓ పని చేయి, అలాగైతే మీ కూతుర్ని మీ ఇంటికి పంపించేస్తాం, నీ పెళ్ళాన్ని పంపించి అయితే మా అబ్బాయితో కాపురం చేయటానికి అని అడిగేపాటికి వెంకట్రావు నిలువుగుడ్లు వేసుకొని కూర్చునేపాటికి మా అమ్మనే అంటావా అని రవి వెళ్ళేపాటికి రవిని పడేసి తుక్కు రేగ్గొట్టి వదిలిపెట్టారు వాళ్ళు. దాంతో ఇంటికి వచ్చిన తర్వాత ఒకవైపున ప్రశాంతి సుఖంగా ఆనందంగా ఉందని, తన చెల్లెలు అక్కడ కష్టాలు అనుభవిస్తోందని, ఇటువైపున ప్రభావతి వెంకట్రావు తమ కూతురు కష్టాలు పడుతోందని, ఇలా రోజులు గడిచిపోతూ కడుపులు రావటం, కడుపులు పోవటం, కూతురు అల్లుడు కొట్టుకోవటం, తగాదాలు అవటం, ఇక్కడి నుంచి కట్టలుగా డబ్బులు నగలు అటు తరలి వెళ్ళిపోవటం. దాంతో ఒకవైపున రవి చెల్లెల లైఫ్ ఇలా అయిపోయిందని దిగులేసుకొని ఒకవైపున తాగుడికి అలవాటు పడ్డాడు. రవిలో నుంచి మెల్లగా ఒక్కో ఫేజు బయటకు వస్తుంటే ప్రశాంతి స్మోకింగ్ పడదని, డ్రింకింగ్ స్మెల్ కూడా పడదన్నాడు. ప్రొఫెషనల్ డ్రింకర్లు ప్రొఫెషనల్ స్మోకర్లు కూడా తాగరేమో, అలా పెట్టెలు సిగరెట్లు తాగుతూ బాటిల్స్ మందు తాగుతున్న తన మొగుడితో పాటు అత్త మందు తాగుతూ మామ మందు తాగుతూ ఆ అమ్మాయిని నానా మాటలు అంటూ పద్దగా ఆ అమ్మాయి మీదకి రావటం, ఆ అమ్మాయి 4 గోడల మధ్య బందీగా ఉండటం ఏం బ్రతుకిది అనిపించే అమెరికా ఫోన్ చేసి చెప్దామా, పాపం వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉన్నారు,
వస్తున్నారు జనని జయంతి వాళ్ళు. ఒకవైపున జాబ్ టెన్షన్స్, ఒకవైపున అప్పుడే వెళ్ళిన వాళ్ళు నిలదొక్కుకోవాలి కదా. దాంతో వాళ్ళకి తన బాధలు చెప్పి వాళ్ళని బాధ పెట్టడం కరెక్ట్ కాదని, తను ఒకవేళ ఇక్కడ ఇలా జరుగుతోందని చెప్తే ఉన్నపళంగా వాళ్ళు వచ్చేస్తారని, తన బిడ్డ పుట్టేలోపు పరిస్థితులన్నీ కుదురుకుంటాయని, ఈలోపు ఇంటి వాతావరణం ప్రశాంతపడుద్దని, పెళ్లి చేసుకున్న తర్వాత తెగదెంపులు చేసుకొని తెంచేసుకొని వెళ్ళటం కరెక్ట్ కాదని, సహనం ఓర్పుగా ఉండే సంసారాన్ని నెట్టుకు రావాలని, 100కి 90 మంది ఆడపిల్లలు ఇలా కాదా సంసారాల్ని నెట్టుకొస్తోందని తనకు తానే నచ్చ చెప్పుకుంటూ ప్రశాంతి కడుపులో బిడ్డ మీద ఎంతో ప్రేమానురాగాల్ని పెంచుకొని బిడ్డ కోసమని టైంకు తింటూ ఒకవైపున ఆఫీస్కి వెళ్ళొస్తూ ఆ అమ్మాయి తన ఆరోగ్యం గురించి బిడ్డ ఆరోగ్యం గురించి చూసుకుంటూ, రవి పలకరించినా పలకరించకపోయినా తను మాత్రం పలకరిస్తూ అత్తగారిని మామగారిని కూడా ఆ అమ్మాయి ఆప్యాయతగానే పలకరించేదే. వాళ్ళది అర్థం చేసుకునే స్థితిలో లేకపోవడానికి తప్పు ఆ అమ్మాయిది కాదు కదా. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒక రోజున రవి క్లబ్కు వెళ్ళాడు తప్ప తాగటానికే. ప్రభావతి వెంకట్రావుకి సడన్గా ఫోన్ వచ్చింది. ప్రశాంతి 8వ నెల గర్భంతో ఉంది. అటు చూస్తే కన్నవాళ్ళు లేరు, పుట్టింటి సీమంతం లేదు, ఇటు అత్తింటి వాళ్ళు ఉండి తనకి సీమంతం చేసిన బాపతి కాదు. అలాగే పొట్టలో బిడ్డని ఇలా పొట్ట మీద చేయి పెట్టుకొని కబుర్లు చెప్తూ బిడ్డతో అలా కూర్చొనుంటే ఫోన్ వచ్చిందని ప్రభావతి వెంకట్రావు హడావిడిగా వెళితే అక్కడ భార్గవిని ప్రెగ్నెంట్గా ఉండేసరికి చిన్ని బాగా కొట్టాడని, దాంతో బ్లీడింగ్ అయిపోయి గర్భసంచి తీసేయాల్సి వచ్చిందని, శాశ్వతంగా ఇక తమ కూతురికి పిల్లలు పుట్టరని చెప్పేపాటికి ప్రభావతి వెంకట్రావును పట్టుకొని భార్గవి వెక్కిళ్ళు పెట్టి ఏడ్చి, చూసావా అమ్మ దేవుడు ఎలా చేసేసాడో, నా ఒడి నిండకుండా చేసేసాడో, ఎవరో అనామకురాలు ఎవరికి పుట్టిందో ఎక్కడ పెరిగిందో తెలీదు, అది తిరుగుబోద్దో మంచిదో తెలీదు, దాని కులమేంటో మతమేంటో తెలీదు, ప్రేమించాననే దాంతో అన్నయ్య పెళ్లి చేసుకొని తీసుకొచ్చి మీ కోడలుగా దాన్ని కూర్చోబెట్టి అందలం ఎక్కించాడు. నువ్వు నన్ను ఎంత గారాబంగా పెంచుకున్నావమ్మా, నా కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నాన్న గుండెల్లోంచి రక్తం వచ్చేది, అన్నయ్య నా అరికాలు కందనిచ్చేవాడు కాదు, నువ్వు నన్ను గోడు ముద్దలు తినిపించి గుండెల మీద వేసుకొని వెండి ఉయ్యాలల్లో ఊపి పెంచావు. ఇవాళ చూసావా పాచి పనులు చేసి నా చేతులు ఎలా అయిపోయినాయో, నా మొహం ఎలా అయిపోయిందో, బ్యూటీ పార్లరు ఏ రోజైనా కూడా వెళ్లకుండా రోజు గడిచేదా నాకు, ఇవాళ నా అవతారం చూసి నాకే అసహ్యం వేస్తుంది, చివరికి నా గర్భసంచే లేకుండా పోయింది, అది చూడు ఎలా అష్టైశ్వర్యాలు సుఖభోగాలు అనుభవించి నిండు చోళాలు కదూ కడుపేసుకొని ఎలా తిరుగుతుందో ఇంట్లో, నా బ్రతుకు చూడు ఎలా అయిపోయిందో, వీడు కుక్కను కొట్టినట్టు కొట్టాడు నన్ను, కొట్టని చోటంటూ ఏదైనా ఉందా నా శరీరంలో, విరగని ఎముకంటూ ఏదైనా ఉందా, చూడు దాన్ని అన్నయ్య ఒక్క మాట అనలేడు, వాడికి దాని గొంతంటేనే భయము, నీకెదురు చెప్పుద్ది నాన్నకెదురు చెప్పుద్ది, నా నోరు మూయించేసింది, దాన్ని ఎవరూ తప్పు పట్టట్లేదు సమాజంలో, ఆ శరత్గాడు వాళ్ళ అమ్మా నాన్న కూడా నేను కులతనే పతితనే, నువ్వు వేసేవైతేనే నన్ను ఇలా పెంచావు, నాన్న క్యారెక్టర్లెస్ గేఫెలో కాబట్టే నువ్వు ఎవడెవడకో అన్నయ్యనే నన్ను కన్నావు, అది మహాపతివ్రత అనాథైనా కూడా ఒక అమ్మ అబ్బకి నీతిగా పుట్టి పెరిగింది కాబట్టి మన ఇంటికి వచ్చి కాపురం చేస్తుంది, అదే నీతి జాతి ఉన్నోళ్ళైతే ఎవడైనా నీ కొడుక్కి పిల్లనిస్తారా, మీ బతుకులు ఇవి అని, నీ కూతురు ఇలాంటిదని నీ పెంపకం ఇలా ఏడిసిందని తెలిస్తే అని అడిగెళ్ళింది గుర్తుందా అమ్మ, ఆ రోజున ఇన్ని మాటలు నువ్వు పడేదానివా నేను పడేదాన్నా, అసలు ఇదనేదే రాకపోతే నా అమాయకత్వంతో పిచ్చితనంగా అది మొదటి నుంచి నేను బాగుపడకూడదనుకుంది, మీ అందరూ నన్ను ప్రేమగా చూస్తుంటే ఓర్వలేకపోయింది, కళ్ళల్లో నిప్పులు పోసుకుంది, దాంతోనే దాని శోకం దాని ఉసురే నాకు తగిలింది, కడుపులో పెట్టుకొని పగ పెంచేసుకుంది, దానికి తోడు నేను పిచ్చితనంతో అమాయకత్వంతో వీడిని ప్రేమించేశాను, అది అస్త్రంగా వాడుకుంది, ఆ తర్వాత నువ్వు శరత్గాడికి ఇచ్చి పెళ్లి చేయటం, నాకు అంత సుఖమైనటువంటి జీవితాన్ని రావటం అది తట్టుకోలేకపోయింది, పిచ్చిమొహం దానిలాగా నేను తిరిగి వచ్చేసాను కదా కాలదన్నుకొని శరత్ని, దాంతో దానికి సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయి అప్పటి వరకు రాని కడుపు అప్పటికప్పుడు వచ్చిందంటే ఎటు నా బతుకు బద్దలైపోబోతోంది, ఇక ఉన్నది మొత్తం అదే వేసుకుందామని దానికి పుట్టబోయే వాళ్ళే అనుభవించాలని అది ప్లాన్ గీసుకొని తెలివిగా నువ్వు నాన్న మన వాళ్ళందరినీ తెచ్చి నాకు నచ్చజెప్పి నన్ను అత్తారింటికి పంపిద్దామని, అన్నయ్య షరత్తో కాపురం చేయిద్దామని
చూస్తే అది చక్కగా సెలవు పెట్టుకొని ఇంట్లో కూర్చొని అన్నయ్య డ్యూటీకి వెళ్ళాక మీ ఇద్దరు బయటికి వెళ్ళాక నన్ను బయటికి పంపించేసింది. చివరికి పిచ్చిదానిలా మిగిలిపోయానమ్మా, వెర్రిబాగులు దానిలాగా నేను. అన్ని కోట్ల రూపాయలు ఆస్తిపాస్తులు ఉన్న మీ కూతురుగా నేను ఎలా బ్రతకాల్సింది, షరత్తో నా జీవితం ఎలా ఉండాల్సింది, నేను ఎలా అష్టైశ్వర్యాలు అనుభవించాల్సింది, వీడు విడాకులు ఇవ్వనంటున్నాడు, వీడు రోడ్డెక్కిస్తానంటున్నాడు అంటే, ఉడై దరిద్రుడా, నా కూతురికి విడాకులు ఇచ్చేసాయిరా, నా పిల్లని నేను తీసుకెళ్ళిపోతాను అంటే ఆ మాటకి వాళ్ళందరూ అడ్డం తిరిగి మూసుకొని కూతురికి ఆస్తిలో వాటా పెట్టి మర్యాదగా పంపించకపోతే కనుక ఆల్రెడీ నీ కూతురుతో నేను బెడ్రూమ్లో గడిపినవన్నీ నా దగ్గర వీడియోలు ఉన్నాయి. నాకు పోయేదేమి లేదు, మేమెటు అలగా జనాలమేను, మహా అయితే తీసుకెళ్ళి జైల్లో పెడతారు, 2 పూట్ల ముద్ద పెడతారు ఆ జైల్లో కూడా, మాకు వచ్చిన లాస్ ఏమీ లేదు, మీ కూతురు బతుకుని వీధిలో పెడతాం, యూట్యూబ్లో పెడతాం, మీడియాలకు ఎక్కిస్తాం అనేసరికి మొగుడు పెళ్ళాం మూసుకొని ఆస్తిలో వాటా పెట్టి చేసేదేమీ లేక జరిగింది మొత్తం రవికి ఫోన్ చేసి చెప్పుకొని హాస్పిటల్ దగ్గరికి వచ్చి చెల్లి పరిస్థితి చూసి వాళ్ళ షర్టు పట్టుకుంటే వాళ్ళు మొహం పగలగొట్టేసరికి బాధ తట్టుకోలేక క్లబ్కు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అసలు ఇదంతా నీ పెళ్ళాం వల్లే వచ్చింది, నీ పెళ్ళాం చేయకపోతే దానికి ఆ గతి పట్టేదా, అసలు ఎలా పెంచుకున్నావురా చెల్లెళ్ళని ఒకవైపున వీళ్ళు ఫోన్లు చేసి శోకాలు పెట్టి ఏడుస్తూ అలాగే ఇంటికి వచ్చారు. వచ్చేసరికి కూర్చొని ప్రశాంతి అప్పుడే ట్యాబ్లెట్ వేసుకొని యోగా చేసుకొని అలా జ్యూస్ తాగుతోంది. ప్రభావతి కోపంతో రగిలిపోతూ కూర్చున్న ప్రశాంతిని జుట్టు పట్టుకొని డాబా మెట్ల మీద నుంచి కిందకి ఈడ్చుకొచ్చి చెప్పు కాళ్లతో కడుపులో తన్నిందే. 8వ నెలలో ఉందా కడుపుకి బలంగా ఆ దెబ్బ తగిలితే వెంకట్రావు పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకొని ఆ అమ్మాయి కడుపు మీద వేసి కొట్టి కాళ్ళతో తన్నాడు. ఆ అమ్మాయిని మొహం మీద తొక్కేశాడు. అసలు ఎవత్తివే నువ్వు, ఒక అమ్మ అబ్బకు పుట్టని దానివే, అనామకురాలివే, నీ అమ్మ ఎంతమందితో కులికి నిన్ను కందో, నువ్వొక నీతిమాలిన దానివే కాబట్టే నా కొడుకు జీవితంలోకి ప్రవేశించి అమాయకుడైన వాణ్ణే నీ మాటలతో చేతలతో లొంగ తీసుకొని వాడి ముందు నువ్వు పమిట జార్చి వాడిని చేతగానే వెధవని చేసి అష్టైశ్వర్యాలు అనుభవిద్దామని మా ఇంట్లో అడుగు పెట్టావు, తెలివిగా పాగా వేశావు, కోడలుగా పట్టం కట్టించుకున్నావు, వాడిని చేతగాని చవటని చేశావు, కడుపు తెప్పించుకున్నావు. ఎవడికొచ్చింది ఆ కడుపు, ఎవడితో కులికి తెప్పించుకున్నావే ఆ కడుపు, ఆ అమెరికాలో ఉన్నాడే జయంత్ గాడు వాడికొచ్చిందా, లేకపోతే నీ పాత ఖాతాలు ఏవైనా ఉంటే వాటికొచ్చాయా? నీతి మాలిందానా, మా బిడ్డ గర్భసంచి తీసేసి బిడ్డా పాపకు నోచుకోకుండా అక్కడ పడి ఏడుస్తుంటే నీకు మాత్రం కడుపులు, పిల్లలు, బాలింతలు, చూలింతలు కావాల్సి వచ్చాయంటే అని దారుణంగా ఆ అమ్మాయికి నోట్లో నుంచి ముక్కుల్లో నుంచి బ్లడ్ వచ్చేంత వరకు కొడతంటే ఎదురు తిరిగిపోయింది ప్రశాంతి. అత్తని లాగి పెట్టి కొడితే వెళ్ళి మావు మీద పడింది. అదే టైంకి రవి వచ్చేసరికి చూసావట్రా ఎలా కొడుతోందో, ఒక అమ్మ అబ్బకు పుట్ట నీతి మాలింది, ఇది ఎంత దారుణమైనటువంటి ఆడదాన్ని తీసుకొచ్చావో కోడలుగా, ఇప్పుడైనా అర్థమవుతుందా నీకు, నీ అమ్మనంటే దానికి ఏమవుతాన్రా, కడుపుతో ఉందది, పెద్ద చిన్న లేకుండా ఎలా ప్రవర్తిస్తుందో చూడమనే పాటికి రవి ప్రశాంతి జుట్టు పట్టుకొని అనాథం ఉండా, దిక్కు మొక్కు లేని అనాథ బతుకులే మీవి, అడుక్కు తినేదానివే నువ్వు, వాళ్ళు వీళ్ళు వచ్చి అవి ఇవి అని ముష్టేస్తే ఆ ముష్టిని తిని శరీరాన్ని పెంచావు నువ్వు, ఎంతమంది దగ్గర కులికి ఎంతమంది దగ్గర కాలు జారిన ఆడదానివే నువ్వు, అయినా ఇంకా నీ బాడీలో నేను చూడందేముందే, వేశ్య కన్నా ఘోరంగా అనుభవించాను నేను నిన్ను, కుక్కను అనుభవించినట్టు, నీ శరీరంలో ఉన్న ఏ పుట్టుమచ్చ నాకు తెలియదే, నా మోజు తేరా మనసు తేరా అనుభవించాను, నా చెల్లెలి జీవితం నీ వల్ల నాశనం అయిపోయిందే, దానికి లేనిపోయి నూరిపోసి దాన్ని ఇంట్లో నుంచి దాని మొగుడుతో తెగదెంపులు చేయించి పంపించావు, నీకు కావలసింది డబ్బా, నేనిచ్చే సుఖమా, అసలు నీ కడుపులో ఉన్న బిడ్డకి నేనే తండ్రినని ఏంటే గ్యారంటీ, ఎవడితో కులికి తెచ్చుకున్నావే ఆ కడుపు, అంత నీతి పొర్రాలువైతే నువ్వు కడుపు వచ్చిన విషయం నాకెందుకు చెప్పవే, నా చెల్లెలు చెప్పేంత వరకు నువ్వు ఎంత లోతైన ఆడదానివో ఇప్పుడు తెలుస్తోందే,
పెళ్లికి ముందు ఆ జనని జయంతులతో కలిసే ఉన్నావుగా, అది దాని మొగుడు దగ్గరికి ఒక పూట అదిలితే ఒక పూట నిన్ను పంపించిందా? పగలు అన్నయ్య, రాత్రి కన్నయ్య. నీ బతుక్కి నేను కావలసి వచ్చానా? తెలివిగా నాతో నువ్వు పతివ్రతలాగా నటించి నన్ను నీ చుట్టూ తిప్పుకొని పిచ్చి వెధవని చేసి బానిసని చేసుకొని నీ అందానికి వచ్చి నా జీవితంలో పాగా వేశావు. నీలాంటి దిక్కు ముక్కు లేని అనాథ కుక్కలు ఉండాల్సిన చోటు ఇది కాదు. నీ కడుపులో బిడ్డ నాది కాదు. ఎవడికి తెచ్చుకున్నావో ఆ కడుపు, దాంతో నాకు సంబంధం లేదు అనేపాటికి, ఒరేయ్ ఇదేరా నీ అసలు క్యారెక్టరు, నువ్విదే. నేనే కనుక్కోలేకపోయాను. ప్రేమ 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 అని తప్పించిపోయాను. నువ్వు నటించిన నటనలన్నీ నమ్మాను. ఈ క్యారెక్టర్ లెస్ ఉందే నీ అమ్మ, అది ఎంతమందితో కులికితే నీ బాబు గేఫెలు అయితే నువ్వు నీ చెల్లెలు పుట్టుంటారా? నీ అమ్మకే పెంచటం చేతైతే నీ చెల్లెలు పానీపూరి వాడితో ఓపెన్గా కులికి 40 కడుపులు తీయించుకున్నాక కూడా ఏ పాపం పుణ్యం ఎరగని ఆ షరత్కిచ్చి కట్టబెట్టాలని చూసావు నువ్వు. చెల్లెలికే పడకలు మార్చిన వెధవ్వి నువ్వు. అది శోభనం గదిలో నుంచి పారిపోద్దేమోనని దాని గది బయట నీ అమ్మ, కింద ఫ్లోర్లో నీ బాబు, పై ఫ్లోర్లో నువ్వు కాపలా పడుకున్నారు. మీ బతుకులు ఇచ్చాడా? దాన్ని నేను పంపించానా? పైన భగవంతుడున్నాడు, కింద నేనున్నాను. పాపం పుణ్యం ఆయనకి తెలుసు. ఇలాంటి మాటలు, ఇలాంటి నిందలు నా మీద వేస్తున్నారంటే మీరు సర్వనాశనం అయిపోతారు, మీరు బాగుపడరు. నా గురించి ఇలా నీకు చెప్పి, నువ్వు అది చెప్పిందని కాదు, నీ ఒరిజినల్ క్యారెక్టరే ఇదే. నువ్వు తాగుబోతు వెధవ్వి, తిరుగుబోతు వెధవ్వి, మమ్మ పప్ప బాయ్వి, సిస్టర్ బాయ్వి. నీకు ఒక ఆడదాన్ని అనుభవించటానికి కేవలం అందం మీద వ్యామోహంతో నేను అందరిలా లొంగిపోనని, డబ్బులకో గిఫ్ట్లకో పడే క్యాండిడేట్ని కాదని, ప్రేమ కోసం తప్పించే పిచ్చిదాన్ని, అనాథని, అమ్మా నాన్న లేనిదాన్నని నా జీవితంలో ప్రవేశించి పాపం పుణ్యం తెలియని ఇంకో అనాథలు కదరా జనని జయంతులు. వాళ్ళకి ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పావురా? జననిని చెల్లెలన్నావు, జయంతిని బావుమరిదన్నావు, నేను ప్రాణం అన్నావు, రాయిగుచ్చుకుంటే చూడలేనన్నావు. ఎంత నటించావురా? చివరికి ఈ రోజున నా కడుపులో పెరుగుతున్న బిడ్డ నీది కాదు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ క్యారెక్టర్ లెస్ది చెప్పింది అనగానే నమ్మేసి నువ్వు నా మీద చేయి చేసుకుంటావన్నమాట. అనేసరికి ఎవరే క్యారెక్టర్ లెస్ది? నీ అమ్మ ఎవడిక్కందే నిన్ను? నీ అబ్బ ఎవడే అసలు? అనాథముండా అనే ఆ అమ్మాయిని నేనంటూ ఉంటేనే కదే నీ మెళ్ళో తాళి, నేనంటూ ఉంటేనే కదే నువ్వు ఈ ఇంట్లో నా పెళ్ళాంగా చలామణి అయ్యేది. అసలు ఆ తాళే లేకపోతే అనే ఆ అమ్మాయి గొంతు తెగేలాగా గట్టిగా బ్లాక్ బీడ్స్, నల్లబోసలు తెంచేసి, గాజులు పగలగొట్టి, బొట్టు చెరిపేసి, ఆ అమ్మాయిని విధమని చేసి, మెట్టెలు పీకేసి, జుట్టు పట్టుకొని అమ్మ అలాగే నాన్న కొడుకు ముగ్గురు కలిసి ఆ అమ్మాయిని ఈడ్చుకెళ్ళి గేటు దాకా రోడ్డు మీద విసిరేసి రోడ్డు దెబ్బ తగిలింది పొట్టకి. తగిలేసరికి అమ్మా అని అదురు పడిపోతే ప్రాణం దిక్కున్న చోట చెప్పుకోవే అనాథ కుక్క. నీలాంటి నీతి జాతి గతి దిక్కు లేని అనాథలన్నిటికీ ఉండే చోటేంటో తెలుసా? నువ్వు పెరుగొచ్చావే ఆర్ఫను, అక్కడికి వెళ్ళి అబ్బెవడో తెలియని వాళ్ళని కని పెంచుకోవే. లేదంటే రోజుకో అబ్బ, గంటకో అబ్బని పిలిపించి అంతమందికి చెప్పవే వాడు ఎవడికి పుట్టాడో, లేకపోతే వాడికి బాబెవరనే విషయం. నీతి మాలిందానా, నా చెల్లెల్ని అంటావంటే, నా అమ్మని అంటావంటే అని నిర్దాక్షిణ్యంగా ఆ అమ్మాయిని అక్కడి నుంచి గెంటేశాడు. జోరున గాలి, వర్షం, తుఫాను హెచ్చరికలని, బయట జనాలు గొడుగులు ఎగిరిపోతున్నాయని, త్వరగా ఇళ్ళకి చేరుకోవాలని. అప్పటికే భారీ వర్షం పడుతుంటే జనాలు హడావిడిగా వెళుతున్నారు. కింద పడిపోయిన ప్రశాంతి అమ్మా అని పెద్దగా కేకేసి రోడ్డు దెబ్బ పొట్టకి తగిలేపాటికి పొట్టలో నుంచి విపరీతమైన నొప్పి వస్తూ అలా కళ్ళు తిరిగి పడిపోయింది చాలాసేపు. ఆ తర్వాత ఆ వర్షానికి స్పృహలోకి వచ్చి ఇంట్లో వాళ్ళంతా తలుపులు వేసేసుకుంటే తలుపులు బాది 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 ఆ తర్వాత అలా వీధిలోకి పడి నడుచుకుంటూ వస్తూ ఉండగా తెలియకుండానే కాల్లో నుంచి, చెప్పులో నుంచి బ్లీడింగ్ అయిపోవటం స్టార్ట్ అయిపోయింది.
అయిపోయింది. అలా బ్లీడింగ్ అయిపోతూ కొంత దూరం నడిచేపాటికే చెప్పులో నుంచి రక్తం కారిపోతూ ఉండగా ఎవరో ఒకళ్ళు చూసే, అమ్మా నీకు నెలలు వచ్చినట్టున్నాయి, కానుపు దగ్గర పడినట్టుందమ్మా అనేసరికి శారీ నిండా బ్లడ్, కాళ్ళ నిండా బ్లడ్. దాంతో వెళ్ళి ఒక బస్ స్టాప్లో కూర్చుండిపోయింది. మనిషి కనపడనంత భారీ వర్షం ఆకాశానికి చిల్లులు పెట్టినట్టే పడుతోంది. రోడ్డు మీద జనారణ్యం లేదు, ఆ బస్ స్టాప్లోనూ ఎవరూ లేరు. దాంతో చాలాసేపు అలా చూసే ప్రాణం శోషకొచ్చి ఒళ్ళంతా దెబ్బలు, విపరీతమైన పోట్లు వస్తున్నాయి కడుపులో నుంచి. వెంటనే ఏదో ఒక హాస్పిటల్కి వెళదామనే దాంతో మెడలో మంగళసూత్రం గొలుసు నల్లపూసలు తెంచేసేసరికి ఆ మెడ నుండి రక్తం కారిపోతోంది. ఒకవైపున వేళ్ల నుండి మెట్టెలు తొక్కేసి లాగేసేపాటికి అడుగులు వేయలేకపోతుంది కాళ్లతో. దాంతో ఇక మెల్లగా లేచి ఆ వర్షంలో కొంత దూరం నడిచేపాటికి ఒక ఆటో కనిపించింది. ముసలాయన ఆటో మెల్లగా తోలుకుంటూ వస్తుంటే దండం పెట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళమని అడిగితే ఎక్కమ్మా అన్నాడు. ఎక్కిన తర్వాత ఆ ముసలాడికి కాస్త ఎంతెంత భూతద్దాలు కళ్ళకుండే, దానికి తోడు వర్షం, ఆటో అద్దంలో నుంచి దారి కనపడక ఒక దారిలోంచి వెళ్లాల్సిన వాడు కాస్త ఇంకో దారిలో నుంచి ఎటో వెళ్ళిపోయాడు. దాదాపు 2.5 గంటల ప్రయాణం. శోషకొచ్చి అలా అడ్డం పడిపోయి ఆటో వెనక సీట్లోనే పడుకుండిపోయింది ప్రశాంతి. ఎటెళ్ళాడో ఏంటో తెలియదు ముసలోడు. వచ్చిందా అమ్మ హాస్పిటల్ అని ఆ అమ్మాయిని అడుగుతుంటే మాట రాలేదు ఆ అమ్మాయికి. బ్లీడింగ్ ఆగట్లేదు. దాంతో కొంత దూరం వెళ్ళిన తర్వాత 3 గంటల పైన ప్రయాణం అయ్యాక ముసలోడు ఆటో బోల్తా పడిపోయి ఒక రాయికి తగిలి యాక్సిడెంట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ముసలోడు ఆటో ఎటెళ్ళి పడ్డారో తెలియదు, కానీ అక్కడి నుంచి ప్రశాంతి మాత్రం ఆటోలో నుంచి కింద పడిపోయి దొర్లుకుంటూ వెళ్ళి, అది ఒక అడవి ప్రాంతం లాగా ఉంది, రాయి గుద్దుకుంది పొట్ట. దాంతో పెద్ద పొలికాక అమ్మా అని వేసి స్పృహ తప్పిపోయింది ప్రశాంతి. దాంతో ఆ చుట్టుపక్కల మనుషులనే వాళ్ళే కనిపించలేదు. అంతా దాంట్లో దూరంగా ఎక్కడో మిణుకుమంటూ ఒక గుడిసె, అది కూడా బాగా పాతబడిపోయి పాడుపడిపోయి ఉన్న గుడిసె. ఆ గుడిసెలో నుంచి ఒక బామ్మ తాత ప్రశాంతి మాట విని, అయ్యో ఎవరో కడుపుతో ఉన్న బిడ్డ అనుకుంటాను అనే గబా నెత్తి మీద పట్టలు కప్పుకొని వచ్చి వాయుగమ్మేసుద్ది నాయనో అని చెప్పి ఆ అమ్మాయిని లేపి భుజాల మీద వేసుకొని తీసుకెళ్ళి ఆ ముసలాయన బయటికి వెళ్ళేసరికి అదే ఇంట్లో ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి, నువ్వు 9వ నెల కడుపుతో ఉన్నావు, నీకెందుకే ఇక్కడ, నేను చూసుకుంటానని ఆ బామ్మ అంటే, నేను సాయంగా ఉంటాలే బామ్మ అనే ప్రశాంతి తల నిమురుతూ కూర్చుంది ఆ అమ్మాయి. వేడి నీళ్ళు తీసుకొచ్చి ప్రశాంతికి డెలివరీ చేస్తే ప్రశాంతికి పాప పుట్టి చనిపోయిన పిండమే పుట్టిందే. ఆ విషయం ప్రశాంతికి చెప్పాక ఆ చనిపోయిన పిండం వైపు చూసి ప్రశాంతి కళ్ళు అలా మూతలు పడిపోయినాయి. ఆ తర్వాత ప్రశాంతి పరిస్థితి, ఆ చచ్చిపోయిన బిడ్డని ఒళ్ళంతా గాయాలని చూసిన ఆ బామ్మ మనవరాలికి పురిటి నొప్పులు స్టార్ట్ అయిపోయి ఆ అమ్మాయి కాస్త వామ్మో వాయ్యో అంటూ ఉండగా అడ్డం తిరిగిపోయిన బిడ్డని మోటుమంద, చదువుకున్న వాళ్ళు కాదు, హాస్పిటల్కి వెళ్ళే సిచ్యువేషను కాదు. దాంతో బామ్మే పురుడు పోయటానికి సిద్ధపడిపోతే ప్రశాంతి మాగన్నుగా ఉన్న కళ్ళు తెరిచి అలా చూస్తూ ఉండగా ఆ అమ్మాయి ప్రసవించింది. బాబు పుట్టాడు. పిల్లాడిని ఆ అమ్మాయికి చూపించి ఆ అమ్మాయి పిల్లాడిని తీసుకెళ్ళి ఫోటోలో ఉన్న తన భర్తకి చూపించమంటే ప్రశాంతి కళ్ళు అలా కాస్త తెరిచి చూసేసరికి ఆ గుడిసెలో గోడ మీద ఒక అబ్బాయి ఫోటోకి అలా దండేసి బొట్టు పెట్టి ఉంది. ఆ బామ్మ ప్రశాంతి దగ్గరికి వచ్చి, ఎవరని చూస్తున్నావా తల్లి, నువ్వు బిడ్డను పోగొట్టుకున్న తల్లివి, నువ్వు ఎవరో ఏందో మాకు తెలియదు, ఇది నా మనవరాలమ్మ, అమ్మ నాన్న లేరు, నా కొడుకు కోడలు పోతే ప్రాణం ఒక ఎత్తుగా పెంచుకున్నాం, ఆ పిల్లాడు నా మనవడమ్మ, చాలా మంచోడు, అనుకోకుండా మాకు పరిచయమైన బిడ్డ, ఆ అబ్బాయి మా మనవరాల్ని చేసుకొని మా ఇంట్లోనే ఉన్న తర్వాత ఒకానొక నాడు మా మనవరాలు నెల తప్పిందని చాలా ఆనందపడ్డాం. ఈలోపు మా మనవడు పనికని వెళ్ళిన వాడు
యాక్సిడెంట్లో చనిపోయి శవంగా తిరిగొచ్చాడు. పిల్ల కుప్పకూలిపోయింది. ఆ అబ్బాయి జ్ఞాపకాలతో అలాగే ఉండిపోదాం అనుకున్న టైంలో ఇది గర్భవతి అనే విషయం తెలిసి చచ్చిపోయిన అబ్బాయే దీని కడుపున మళ్ళీ పుడుతున్నాడని సంతోషపడిపోయింది. అలాగే మగపిల్లాడే పుట్టాడమ్మా అని చెప్పిన తర్వాత పిల్లాడి వైపు అలా చూసి తల మీద చెయ్యేసి నివిరింది ప్రశాంతి. నీతిపరులైన వాళ్ళకి దేవుడు ఆయుష్ ఉండనివ్వడండి. నీతి జాతి లేని వెధవలు మాత్రం కోట్ల రూపాయల ఆస్తుల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలనే ముసుగుల్లో పడి దిక్కులేని ఆడవాళ్ళ బ్రతుకుల్ని నేల రాస్తూ బ్రతికేస్తూ ఉంటారు అని ఆ అమ్మాయి అంటూ ఉండగానే అవతల డెలివరీ అయిన అమ్మాయికి ఒక్కసారిగా ఎగశ్వాస వెక్కిళ్ళు మొదలైపోయినాయి. దాంతో ఏమైంది అని ప్రశాంతి అంటూ ఉండగా ఏమైందమ్మా అనేసరికి నాకు ఊపిరి ఆడట్లేదు, ఏదో అయిపోతుందని అనేపాటికి ఆ అమ్మాయి డెలివరీలో ఏదో జరిగిందని అప్పటికి కానీ వాళ్ళకి అర్థం కాలేదు. దాంతో తన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి బామ్మ, పరిస్థితి ఏమీ బాగోలేనట్టుంది అన్న తరువాత నిన్ను కూడా తీసుకెళ్తాం తల్లి అని ఆ అడవిదారిలో ఎటు పోవాలో ఏందో వాన ఇలా పడుతుందని ఒక పట్ట ప్రశాంతికి కప్పి అలాగే ప్రశాంతి చనిపోయిన బిడ్డని ఏమైనా కొనూపిరుందేమో డాక్టర్కి చూపిద్దామని పొత్తిళ్లల్లో ఆ పాపని చుట్టి పుట్టిన బాబుని బామ్మ ఇంకో చేత్తో పట్టుకొని తాతయ్య తన మనవరాల్ని పట్టుకొని అడవిదారిలో పడ్డారు. కొంత దూరం నడిచిపోతే రోడ్డు వస్తాదమ్మా. ఆ రోడ్డు మీదకి వెళ్తే ఎవరో ఒకళ్ళని అడిగితే ఏ లారీయో బస్సో ఏదో ఒకటి బండో దొరక్కపోదు తల్లి అని మెల్లగా బాలింతలైన వీళ్ళిద్దరినీ అడుగులో అడిగేసుకొని తీసుకెళ్తూ ఉండగా ఒకవైపున అడవి, దానికి తోడు చెట్లు పుట్టలు చీకటి గుయ్యారం, ఆ లాంతరు పట్టుకొని కాగడాలు పట్టుకొని వెళుతూ ఉండగా ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పాము వచ్చి బామ్మని తాతయ్యని కాటేసింది. అక్కడికక్కడే నురగలు కక్కి పడిపోతూ వాళ్ళు నా మనవరాల్ని బతికిచ్చమ్మా అనే ప్రశాంతికి దండం పెట్టి ఆ పాముని తాతయ్య దూరంగా విసిరేసి ప్రాణాలు వదిలేశారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని తీసుకొని వెళుతూ ఉండగా ప్రశాంతి కరెక్ట్గా ఒక 100 అడుగులు వేసేలోపు కుప్పకూలిపోయింది. ఆ అమ్మాయి కుప్పకూలిపోయి ప్రశాంతి ఒళ్ళో పడిపోయి ఆ అమ్మాయి నువ్వు ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు, నా తోబుట్టువు అనుకొని నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను. నా భర్త ప్రేమకి నా ప్రేమకి గుర్తు నా బాబు. వీడికి నేను అమ్మనని చెప్పకు, నువ్వే అమ్మవని చెప్పి పెంచు, వీడిని అనాథని కానివ్వకు, నీ కాళ్ళు పట్టుకుంటానక్క అని ఎప్పటికీ మా గురించి చెప్పకపోయినా పర్వాలేదు. నీలాంటి నీ మొహం చూస్తే చదువుకున్న మనిషిలా తెలివి జ్ఞానం ఉన్న దానిలా ఉన్నావు. అలాగే పెంచు నా బిడ్డనే. నువ్వు వాడిని ఎప్పుడూ కూడా అనాథని మాత్రం చెయ్యొద్దు అని ఆ అమ్మాయి ప్రాణాలు వదిలేసింది. దాంతో ప్రశాంతికి ఏడిసే ఓపిక కూడా లేదు ఒంట్లో. బాబు వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. దాంతో తన చనుబాలే బాబుకు పట్టిన తర్వాత పిల్లాడి మీద వర్షం పడిపోతోంది ఒకవైపున. దాంతో ఆ అడవిలో జంతువుల కోసం ఎవరో ఏదో గుంట తవ్వారు. ఆ గుంటలోకి తాతయ్య శవాన్ని బామ్మ శవాన్ని తీసుకొచ్చి దొర్లిచ్చి అక్కడికే బాబు వాళ్ళ అమ్మ శవాన్ని దొర్లిచ్చి తన కూతురు శవాన్ని కూడా కడసారి నువ్వు ఏ ప్రేమని పంచుకోవటానికి ఈ భూమి మీదకి రాకూడదు అనుకున్నాడేమోలేమ్మా దేవుడు. అందుకే కాళ్ళతో తన్ని మరి నిన్ను కొట్టి మీ అమ్మని పైలోకానికి పంపించేశాడు మీ నాన్న. నీ ఆయుష్ని వాడే మింగేశాడమ్మా అనే 2 కన్నీటి బొట్లు కార్చి ఇక తల్లిగా అమ్మాయి ఆ క్షణం చేయగలిగింది మాత్రం ఏముంది. దాంతో బిడ్డని తీసుకొని వాళ్ళతో పాటే మట్టి కప్పేసి అక్కడి నుంచి మళ్ళీ బామ్మ తాతయ్య వాళ్ళ గుడిసె దగ్గరికి వద్దాం, పిల్లాడికి ఎప్పటికైనా సరే వాడి తల్లినో తండ్రినో జ్ఞాపకాలుంటే ఆ ఫోటోలు అవి తీసుకొని చూపిద్దామనేలోపు గుడిసె మీద పిడుగుపడి గుడిసె కాలిపోయింది. బహుశా వాళ్ళ అమ్మ అన్నట్టు వాళ్ళ అమ్మకే తెలియటం ఇష్టం లేదేమోలే. వీడు నేను బ్రతకటానికి ఒక కారణం కావాలి కాబట్టే దేవుడు నా ఒళ్ళోకి చేర్చాడు
తెచ్చాడేమో, నా కడుపున బిడ్డనే ఎటు వాళ్లే దూరం చేసేశారు కాబట్టి వీడితో నా ఒడి నింపాడేమోలే. ప్రతి మనిషి మానవ జన్మెత్తినందుకు బ్రతకటానికి ఒక కారణం కావాలి కదా, ఆ కారణం నాకు నువ్వే కన్నా అనే గుండెలకి హత్తుకుందే. ఆ తరువాత ఏనాటి రుణబంధమో నువ్వు నాకు అనుకొని అనాథాశ్రమంలో ఒకనాడు అమ్మా నాన్నలు లేక అనాథలుగా మిగిలాం మేము. నిన్నలా నేను కానివ్వనయ్యా అని పిల్లాడిని తీసుకొని మెల్లగా ఊతకర్ర ఒకటి పట్టుకొని పిల్లాడి మీద వర్షం పడకుండా పట్టకప్పుకొని వెళుతూ ఉంటే ఒక లారీ వెళుతూ కనపడింది. చేతులెత్తి దండం పెడితే అప్పటికే ఆ అమ్మాయికి బ్లీడింగ్ అయిపోతుంది. దాంతో వాళ్ళు పిల్లాడిని చూసి అయ్యయ్యో అనే పాపం మంచోళ్ళే లారీ వాళ్ళు ఆ అమ్మాయిని ఎక్కించుకున్నారు. ఆ తర్వాత కొంత దూరం వచ్చాక వాళ్ళ లారీ ట్రబుల్ ఇచ్చేసిందే. ట్రబుల్ ఇచ్చిన తర్వాత తీరా చూస్తే అసలదే తను ఉండే ఊరికి ఎంతో దూరంలో ఉన్న వేరే ఎక్కడో ఊరు. అసలు ఆ ఊరు ఏదో కూడా తెలియదు ప్రశాంతికి. ఎటుపడి ఎటు వచ్చేసిందో, ఆటో వాడు ఎటు తెచ్చాడో, మధ్యలో మా అమ్మ తాతయ్య వాళ్ళు ఎటు చేర్చారో, అక్కడి నుంచి లారీ వాడు ఎటు చేర్చాడో. ఆ తర్వాత వర్షంలో బిడ్డని పెట్టుకొని తడవ కూడా తల్లి ముందు కొంత దూరం వెళ్తే ఆసుపత్రి ఉందమ్మా అని లారీ ఆయన చెప్పాక అడుగులో అడుగేసుకుంటూ నడుస్తూ వస్తూ ఉంటే ఎక్కడ ఉన్న ఆకలితో ఉన్న నీచమైన కుక్కలు కొన్ని ఉంటాయి కదా, కాట్ల కుక్కలు, అలా ఒక అల్లరి మూక ప్రశాంతిని చూశారు. ఆ అమ్మాయి పరిస్థితే సావుకి బతుక్కి మధ్య ఏలాడుతుంటే ఆ అమ్మాయిని రేప్ చేసి అనుభవించి ఆ అమ్మాయిని వేసే వాటికలో అమ్మితే డబ్బులు వస్తాయని, పొత్తిళ్లలో ఉన్న బేబీని పిల్లలు లేని వాళ్ళకి అమ్మితే డబ్బులు వస్తాయని ఆ అమ్మాయి వెంట పడ్డారు. అసలే ఆ అమ్మాయి నడవలేకపోతుంది, ఒకవైపున పిల్లాడు చేతిలో. దాంతో గబా నడుచుకుంటూ వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ఒక కారు గుద్దుకొని పిల్లాడికి దెబ్బ తగలనివ్వకుండా తన గుండెల మీద వేసుకొని వెనక్కి పడిపోయింది ప్రశాంతి. ఆ కారులో నుంచి ఒక అబ్బాయి బాడీ బిల్డర్ ఉన్నట్టున్నాడు, 6 అడుగుల పైన ఎత్తు మనిషి, చూడటానికే భారీగా ఉన్నాడు, జిమ్ పర్సనాలిటీ లాగా, ప్యాక్ బాడీ లాగా ఉంది. దిగి ఎవరండి మీరు, ఏమైంది, ఐఎమ్ సారీ అండి, వర్షంలో కనిపించక అనేసరికి మీకు దండం పెడతాను, వాళ్ళ నుంచి నన్ను కాపాడరా అనేసరికి కారులో ఉన్న ఐరన్ రాడ్ తీసి వాళ్ళ వెనకాల పడేసరికి కొంత దూరం వెళ్ళేసరికి ఆ అల్లరి ముఖం 4 పీకేసరికి వాళ్ళు పారిపోయారు. ఈలోపు ప్రశాంతి దగ్గరికి వచ్చి లేపి ఆమెను కూర్చోబెడితే కాళ్ళ వెంట బ్లీడ్ అయిపోతుంది. ఏమైందండి, మీకు దెబ్బ ఏమైనా గట్టిగా తగిలిందా, మీకు దండం పెడతాను, ఏదైనా హాస్పిటల్కి ఉంటే ఈ దగ్గరలో తీసుకెళ్తారా అని అడిగితే ఆ అమ్మాయిని లేపి కారులో పడుకోబెట్టి ఆ బాబుని ఆ అమ్మాయి ఒళ్ళో పడుకోబెట్టి అతను హాస్పిటల్కి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి ఎమర్జెన్సీలోకి డాక్టర్స్ మిస్టర్ నీ పేరేంటి అని అడిగితే మహేంద్ర అన్నాడు. ఆమె పేరేంటి అంటే మౌనంగా నుంచుంటే తను నీ వైఫే కదా, కొద్దిగా అయినా సెన్స్ ఉండద్దా నీకు, ప్రెగ్నెంట్ లేడీస్ని ఎలా చూసుకోవాలో తెలియొద్దా, అబార్షన్ అయిపోయింది మిస్టర్, లోపల యూట్రస్కి చిన్న సర్జరీ కూడా పడుద్ది, తను చాలా వీక్గా ఉంది, అలాగే బ్లీడ్ అయిపోతుంది, ఇన్ఫెక్ట్ అయింది లోపల, ఒళ్ళంతా గాయాలేంటి, అయినా ఏదైనా ఉంటే మీరు విడిగానే కాదు ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్ మీద కూడా చూపించి కొడుతున్నారా ఈ మధ్య వైఫుల్ని అన్న తర్వాత ఈ బాబు ఏంటి ట్విన్సా, జస్ట్ బోర్న్ బేబీయే వీడు కూడాను, ఇప్పుడు తను మిల్క్ ఇవ్వటానికి కుదరదు, మీరు వెళ్ళి బేబీ ఏడుస్తుంది చూస్తూ నుంచున్నావేంటి మిస్టర్, వెళ్ళి పాల పొడి అలాగే పాల సీసా తీసుకొని రాపో, ఇలాంటి వాళ్ళందరికీ ఎందుకు దేవుడు లవ్ మ్యారేజ్ కావాలనుకుంటా మేడం అని నర్స్ అనేపాటికి ఎందుకు ఇలాంటి అందమైన అమ్మాయిల్ని జోడీ చేస్తాడో, ప్రతి ఒక్కడు లవ్ అప్పుడు కబుర్లు చెప్తాడు, పెళ్ళిళ్ళు అయ్యాక కడుపుతో ఉన్నాక పెళ్ళాలను చూసుకోవటం చేతకాక ఇలా చేస్తారు స్టూపిడ్ ఫెలోస్ అనేపాటికి ఎన్ని మాటలు నేను పుట్టి బుద్ధరిగాక ఎవరితో పడలేదు అని సిస్టర్ చేతిలో పెట్టిన కాగితం తీసుకొని వెళ్ళి బుడ్డోడికి పాల పొడి పాల డబ్బా తెస్తే కలిపి పట్టండి అని చేతికిచ్చి బాబుని ఇవ్వండి క్లీన్ చేసి ఇస్తాను అని ఆ బ్లడ్ అదంతా క్లీన్ చేసి బాబుని వేరే నీట్గా క్లాత్లో ర్యాప్ చేసి ఇచ్చింది సిస్టరు. ఇచ్చిన తర్వాత పిల్లాడి వైపు చూస్తుంటే క్యావ్ 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 అని వాడు ఏడుస్తుంటే ఊరుకోబెట్టండి, ఫాదర్హుడ్ ఇవ్వండి, వాడికి
క్లోజ్గా ఉండండి, దగ్గరికి తీసుకోండి, వాడిని మీరు గుండెలకి హత్తుకోండి అన్న తర్వాత వాడిని దగ్గరికి తీసుకొని గుండెలకి హత్తుకున్నాక ఆ వామ్నెస్కో ఏమో కానీ వెచ్చగా బుజ్జి ముసిముసి నవ్వులు నవ్వుతూ వాడు మహేంద్రను అతుక్కొని అలా పడుకున్నాడు. పడుకున్న తర్వాత మిస్టర్, మీ వైఫ్కి సర్జరీ కంప్లీట్ అయింది, మీరు సెక్షువల్గా వెంటనే క్లోజ్ అవ్వకూడదు, ఒక 6 months గ్యాప్ ఉండాలి, తను వీక్గా ఉంది, మీరు మళ్ళీ నెక్స్ట్ కిడ్స్ని వెంటనే ప్లాన్ చేసుకోవద్దు, ఒక 2 years అయినా టైం తీసుకోండి, తన గర్భసంచి చాలా వీక్గా ఉంది, అయినా పెళ్ళాన్ని జాగ్రత్తగా చూసుకోవటం చేతగాని ప్రతి ఒక్కడికి కడుపులు చేయటం మాత్రం వచ్చు అని ఈరోజు తన్ని డిశ్చార్జ్ చేయను, రేపు చేస్తాను, తను ఒక 3 hours స్పృహలోకి వస్తుంది, వెళ్ళి చూడు అని చెప్పిన తర్వాత బిల్లు మెడిసిన్స్ అప్పచెప్పిన తర్వాత మహేంద్ర వెళ్ళి ఆ బిల్ పే చేసి మెడిసిన్స్ అవి తీసుకొచ్చి బాబుని అలా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎత్తుకొని పాపం అలా కాదండి మెడ కింద చెయ్యేయండి అన్న తర్వాత ఊపుతూ అటు ఇటు తిప్పుతుంటే పిల్లల్ని కంటం కాదండి, పిల్లల్ని పట్టుకోవటం పెంచడం కూడా రావాలి అని నర్సు అంటుంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అంటున్నారు నన్ను అనుకో అటు ఇటు తిప్పటం మొదలు పెడితే 6 pack బాడీ చూసావా ఎంత ఎత్తున్నాడో, బాడీ బిల్డర్ లాగా పెళ్ళాన్ని బలమంతా చూపించేసినట్టున్నాడు. ఏం తట్టుకుంటారు ఆడోళ్ళు, ఆ అమ్మాయి చూస్తేనేమో స్లిమ్గా అందంగా బ్యూటీ క్వీన్ లాగా ఉంది, ఎలాంటి మగాళ్ళ మగతనాలు చూసి అలాంటి అమ్మాయిలు పడిపోయేదని ఒక నర్సు ఇంకో నర్సుకి, ఒక డాక్టర్ ఇంకో డాక్టర్కి చెప్పుకొని మొత్తానికి అక్కడ వాళ్ళందరికీ కూడా చక్కగా ఏ న్యూస్ లేక తన న్యూసే మొత్తం తిరుగుతుందని అర్థమైంది మహేంద్రకి. ఆ తర్వాత ప్రశాంతి 3 గంటలకి స్పృహలోకి వస్తే మీ వైఫ్ స్పృహలోకి వచ్చారు సార్ అని చెప్పిన తర్వాత రూమ్లోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బాబు అంది ప్రశాంతి. అన్న తర్వాత ఇదిగో నా దగ్గరే ఉన్నాడని మహేంద్ర ఇచ్చిన తర్వాత బాబుని అలా చేతిలోకి తీసుకున్న తర్వాత మిల్క్ అనేసరికి నేను పట్టానండి, మీరు మిల్క్ ఇవ్వకూడదంట, మీ హెల్త్ కండిషన్ బాగాలేదంట, అందుకని ఇదిగోండి పాల డబ్బా పాల పౌడరు కొని పట్టించానండి, సిస్టర్ కలిపిచ్చింది అన్న తర్వాత ఐఎమ్ సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసినట్టున్నాను అనేసరికి ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ పేరేంటండి అంటే ప్రశాంతి అని చెప్పింది. మీ హెల్త్ కండిషను బాగాలేదంటండి, మీకు అబార్షన్ అయిందంట కదా, మరి ఆ బేబీ ఏమైంది నాకేం అర్థం కాలేదండి, మీకు రెస్ట్ తీసుకోవాలి, హెల్త్ బాగాలేదని డాక్టర్స్ చెప్తున్నారు, మెడిసిన్స్ ఇచ్చారు, బిల్ నేను కట్టేశానండి, బాబుకు కూడా ఏవో ఇంజెక్షన్స్ ఇచ్చారు, అవన్నీ కూడా ఏదో వ్యాక్సిన్స్ అని చేయించానండి, చాలా థ్యాంక్స్, మీ అమౌంట్ అంతా నేను మీకు వెంటనే రిటర్న్ చేస్తాను అంటే అయ్యో పర్లేదండి అన్న తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసినట్టున్నాను, మీరు వెళ్ళండి, మీ ఫోన్ నెంబర్ నాకు ఇచ్చి నేను హ్యాండిల్ చేసుకోగలను బాబుని అంటే పర్లేదండి, మీకు బాగాలేదంటున్నారుగా ఎలా హ్యాండిల్ చేసుకుంటారు, అలాగా బాబు విసిగిస్తాడు కదా, పర్లేదు నేనుంటానులేండి అన్న తర్వాత అది కాదండి మీరు రెస్ట్ తీసుకోండి, మీ అమౌంట్ పర్లేదండి తర్వాత మాట్లాడుకుందాంలే మిగతా విషయాలు అన్నాక ప్రశాంతికి కూడా నర్సు వచ్చి ఇంజెక్షన్ ఇచ్చేపాటికి మగతగా అనిపించి పడుకుంది. బాబుని అలా ఉయ్యాల్లో పడుకోబెట్టాక పక్కనే కూర్చున్నాడు మహేంద్ర. కూర్చున్నాక తెల్లారి అమ్మాయిని డిశ్చార్జ్ చేస్తూ చాలా ప్రికాషన్స్ చెప్పింది డాక్టర్. లోపలికి పిలిచి మహేంద్రని చెప్తే ఆ తర్వాత నేను వెళ్తానండి బాబుని తీసుకొని, మాది ఈ ఊరు కాదు, మీ డబ్బులు ₹1 కూడా ఉంచుకోను, చాలా పెద్ద సాయం చేశారు, మీకు రుణపడి ఉంటాను అంటే వర్షం ఎలా ఉందో చూసారా, వారం రోజుల వరకే అసలు బయట తుఫాను హెచ్చరికలు ఉన్నాయండి, ఎలా వెళ్తారు మీరు, మీ హెల్త్ కండిషన్ ఏం బాగాలేదు, బాబుని తీసుకొని ఎక్కడికని వెళ్తారు ఇప్పుడు మీరు, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఏమనుకోనంటే మా ఇంటికి రండి, నాతో పాటు ఉందురు కానీ అని చెప్తే పర్లేదండి ప్లీజ్ వేరేగా అనుకోకండి అని ప్రశాంతిని ఓ చేత్తో పట్టుకొని బాబుని ప్రశాంతి పట్టుకున్నాక మెడిసిన్స్ కవర్ తీసుకొని అప్పుడు చూసింది, బయటకు వచ్చి చూస్తే ప్రశాంతి చాలా పెద్ద కారు, ఖరీదైన కారు, ఆ కారులో బాబుని ప్రశాంతిని ఎక్కించి వీళ్ళవన్నీ కూడా ఐటమ్స్ బ్యాక్ సీట్లో సర్ది ఆ తర్వాత కారు ఒక ఇంటి దగ్గర ఆగింది. చాలా పాష్ ఏరియా అనుకుంటా, లైట్స్ పెట్టి చుట్టూ పార్క్స్, బయట అంతా కూడా చాలా అందంగా బుషుల్లా
లాగా ట్రీస్ అంతా డెకరేట్ చేసి రోడ్డు నున్నగా అద్దంలాగా ఉంది అక్కడ. అయితే ఒక పెద్ద బంగ్లా, ఆ బంగ్లా 3 అంతస్తులు ఉంది. దాని ముందు అలా సెక్యూరిటీ అతను గేట్ ఓపెన్ చేసి శాల్యూట్ చేయగానే కార్ లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ ఇంకా 3 కార్లు పెట్టున్నాయి. ఆ తర్వాత గబా పరిగెత్తుకుంటూ ఇంట్లోంచి పని వాళ్ళు గొడుగులు తీసుకొని వచ్చారు. వచ్చేసరికి ఒక పనమ్మాయి చేతిలో గొడుగు తను తీసుకొని, మేడంకి సంబంధించిన థింగ్స్ ఉన్నాయి బ్యాక్ సీట్లో, లోపలికి తీసుకురా అని గొడుగు తనే తీసుకుని తనే తడిచిపోతారు రండి అని ప్రశాంత్కి బాబుకి గొడుగు పట్టాడు. లోపలికి వచ్చాక, నేను పై ఫ్లోర్లో ఉంటాను, మీరు ఇప్పుడు పైకి ఎక్కలేరు కదా, సో మీ హెల్త్ కండిషన్ బాగాలేదు కదా, గెస్ట్ బెడ్రూమ్ కింద ఉంది, మీరు రెస్ట్ తీసుకోండి, ఈ ఇంట్లో ఎవరూ ఉండరు, నేను ఒక్కడనే ఉంటాను, లేడీస్ థింగ్స్ ఏమీ లేవు, నేను వెంటనే మీకు తెప్పించే ఏర్పాటు చేస్తానని టక్కా మని 2 ఫోన్ కాల్స్ చేయగానే 10 బ్యాగుల్లో ప్రశాంత్కి ఇక అక్కడ ఒక అమ్మాయి ఉంటే ఫోన్ ఇచ్చేస్తే ఇన్నర్స్తో సహా సైజులు కనుక్కొని ప్రశాంతి బట్టలు, అలాగే ఇక బాబుకి సంబంధించిన బట్టలు మొత్తం వచ్చేసినాయి. బాబుకి ఇదిగోండి పాల డబ్బా, పాల బాటిల్స్, బయట మెయిట్స్ ఉంటారు, మీరేమి స్ట్రెయిన్ అవ్వద్దు, ఈ ట్యాబ్లెట్స్ మీరు ఈ టైంకి వేసుకోవాలి, రెస్ట్ తీసుకోండి అన్న తర్వాత తను తినాల్సిన మెను ఇది, మేడంకి ప్రిపేర్ చేసి పెట్టమని పని వాళ్ళకి చెప్తే అలాగే సార్ అన్నారు. పని వాళ్ళు యూనిఫాముల్లో ఉన్నారు, చాలా నీట్గా గ్లౌజులు వేసుకొని ఉన్నారు వాళ్ళంతా కూడా. ఆ తర్వాత నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను అని వెళ్ళిపోయాడు మహేంద్ర. వెళ్ళిపోయిన తర్వాత భోజనం చేసేటప్పుడు మళ్ళీ ప్రశాంత్ ఫ్రెష్ అయ్యి బాబు పడుకున్నాడా అని అడిగితే పడుకున్నాడండి అన్నాక, నాకు చిన్న హెల్ప్ చేయగలరా అని అడిగింది. చెప్పండి అంటే, నాకు ఒక ఫోన్ కావాలండి, నా సిమ్ము నా ఫోను పోయాయి, నా పాత సిమ్లోనే నా కాంటాక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి, నా వాళ్ళు అబ్రాడ్లో ఉంటారు, మా అన్నయ్య వాళ్ళకి నేను కాల్ చేయాలండి అన్న తర్వాత, ఇఫ్ యూ డోంట్ మైండ్ విషయం ఏంటో నేను అడగొచ్చా అంటే, కొంచెం పర్సనల్, చెప్పలేను, ఏమీ అనుకోవద్దు కూడాను, మీరు చేసిన హెల్ప్కి నేనేమీ చెప్పలేకపోతున్నానని తప్పుగా అనుకోకండి అన్న తర్వాత, చాచా అలాంటిదేమీ లేదులేండి అన్న తర్వాత అతన్ని మాత్రం అవును లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి బాబుతో ఆడుకుంటే, ఇంత పెద్ద ఇంట్లో మీరు మాత్రమే ఉంటున్నారు అని అడిగితే, నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోయారు, ఆ తర్వాత మా పిన్ని బాబాయ్ నన్ను తీసుకొచ్చి పెంచారు, ఇక్కడే మా డాడీదే స్పేర్ పార్ట్స్ యూనిట్ ఫ్యాక్టరీ ఉంది, ప్రస్తుతానికి నేను అదే చూసుకుంటున్నాను, మీరు ఎడ్యుకేటెడ్లా ఉన్నారు, సివిల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ చేశానండి అంది ప్రశాంతి. అవునా, నేను మెకానికల్లో చేశాను ఎంటెక్, ఆ తర్వాత పిన్ని వాళ్ళ పిల్లలు అబ్రాడ్లో ఉంటున్నారు, వాళ్ళకి ఇప్పుడు వీళ్ళ అవసరం ఉంది, దాంతో వీళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళారు వాళ్ళ హెల్ప్ కోసమనే, నేను ఒక్కడిని మేనేజ్ చేసుకోగలను అని చెప్పే, సో ఇక్కడికి నా ఫ్యాక్టరీ దగ్గరే కాబట్టి ఆ వర్క్స్ అన్నీ చూసుకుంటూ నేను ఇక్కడే ఉంటున్నాను, మా డాడీ డ్రీమ్ అదే అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న ఫోటోలు చూపించాడు గోడ మీద. చూసిన తర్వాత ఐఎమ్ సారీ అందే. దేనికండి, దేవుడు మన అనే వాళ్ళని మనకి దూరం చేశాడు అంటే, మళ్ళీ మన జీవితంలోకి వాళ్ళని భర్తీ చేసే వాళ్ళని కూడా ఇంకో రూపంలో ఎప్పుడోకప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు ఆయనే పంపిస్తాడు అని కదా అర్థం అనేసి, నేను అబ్బాయిని కదా మీలా పర్సనల్ అనుకోలేను, అమ్మాయిలకి అన్నీ పర్సనల్సే కదా, మరి పెళ్లి చేసుకోలేదు అని అడిగితే, డీప్ బ్రేకప్ ఒకటి ఉందండి, దాంతోనే పిన్ని బాబాయ్ పెళ్లి చేసుకోమన్నారు, ఇక ఆటోమేటిక్గా బ్రేకప్ అంటూ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మా క్యాస్ట్ నచ్చలేదు, నాకు అమ్మ నాన్న లేకపోవటం, నేను అనాథననే విషయం నచ్చలేదనే పాటికి అనాథ అనే మాట గుచ్చుకుంది ప్రశాంతికే, దాంతో నాకు వాళ్ళ అమ్మాయిని ఇవ్వనన్నారు. ఆ తర్వాత స్మోకింగు, డ్రింకింగు, డ్రగ్స్ ఇవన్నీ కామనేననుకోండి. ఆ తర్వాత సైక్రాటిస్ట్ ట్రీట్మెంట్ల దాకా వెళ్ళాక అప్పుడు మనకి ఒక రోజున ఆకాశం భళ్ళును తెల్లారి మళ్ళీ మనమే మారుతాం కదా, మారిన తర్వాత మళ్ళీ హెల్త్ గురించి, ఫిట్నెస్ గురించి, మళ్ళీ మన బిజినెస్ల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. పిన్ని బాబాయ్ కూడా నన్ను పెళ్లి చేసుకోమని గొడవ చేస్తూనే ఉన్నారు, నాకే ఎవరు కరెక్ట్ అనిపించలేదు, అందుకే పెళ్లి చేసుకోలేదు అన్న తర్వాత ఇక ఆ అమ్మాయికి తెల్లాడేసరికి ఫోన్ ఇచ్చి
పనమ్మాయి దగ్గర బాబుని వదిలిపెట్టమని తీసుకెళ్ళి ప్రశాంతి సిమ్ము ప్రశాంత్కి ఇప్పించాడు. ఇప్పించిన తర్వాత ఆ సిమ్లో అలా తనప్పుడు గుర్తు తెచ్చుకొని తన సిమ్ ద్వారా ఫోన్ చేసింది జననికి, జయంత్ వాళ్ళకి. అయితే బాబుని బయట పనమ్మాయిని పట్టుకోమని చెప్పి ఇఫ్ యూ డోంట్ మైండ్ అని బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటే క్యూరియాసిటీ ఆగలేదు మహేంద్రకి. దాంతో చెవు తలుపు కానిచ్చాడు. ఆ తర్వాత అటు నుంచి జనని వాళ్ళు హాయ్ అంటే మోసం చేశాడని, ఇలా మాట్లాడారని, ఇలా జరిగిందని, ఇలా నరకాలు పెట్టారని, ఏదేదో ఎవరో బేబీ పోయిందని, ఏదేదో బేబీ వచ్చిందని ఏదేదో చెప్తుంటే ఎక్కడ ఏ విషయం లింక్ కుదరలేదు మహేంద్రకే. దాంతో వెక్కి ఎక్కిళ్ళు పెట్టి ఏడవటం మాత్రం బయటికి వినపడే. పనివాళ్ళు అక్కడే నుంచుంటే ఒక చూపు చూశాడు. ఎక్కడ పనివాళ్ళు అక్కడ అవతలకి వెళ్ళిపోయిన తర్వాత డోర్ ఓపెన్ చేసిన తర్వాత చూస్తే మొహమంతా ఎర్రగా అయిపోయి కళ్ళన్నీ వాచిపోయి ఉన్నాయి. దాంతో ఇక ఆ అమ్మాయి ఎందుకో బాధపడుతుందని అర్థమైంది. ఒక వారం రోజుల తర్వాత వర్షం తగ్గిన తర్వాత ఈలోపు జనని జయంత్ వాళ్ళు మేము డబ్బులు వేస్తామని చెప్పి ఇక ఫోన్ చేసి ప్రశాంత్కి కొంత అమౌంట్ మహేంద్ర అకౌంట్కి వేస్తే ఎందుకండి అన్న తర్వాత మీరు నాకు ఖర్చు పెట్టినవి తీసుకొని నాకు కాస్త అమౌంట్ డ్రా చేసుకొచ్చి ఇవ్వరా ప్లీజ్ అన్నాక జనని జయంత్ మేము అబ్రాడ్లో ఉన్నామని, మేము వచ్చేంతవరకు తనకి మీరు షెల్టర్ ఇవ్వగలరా, మీ దగ్గర ఉంచుకోగలరా, నేను తన అన్నయ్యనని, నేను తన ఫ్రెండ్నని, తను చాలా మంచిదని, మేము వచ్చిన తర్వాత తన్ని బాబుని తీసుకెళ్ళిపోతామని, అప్పటి వరకు మీరు కాస్త ప్రొటెక్టివ్గా చూసుకోండి అని, మీ రుణం తీర్చుకోలేమని, తను కొంచెం పెయిన్లో ఉందని, తను ఇప్పుడు ఒక్కదాన్ని ఎక్కడికి పంపించే సిచ్యువేషన్లో లేమని, ఇక్కడి నుంచి మేము రావటానికి వీలు లేదని, ఇక్కడ గొడవలు అవుతున్నాయని, ఆఫీసులో లీవులు ఇవ్వట్లేదని, దానికి తోడు ఫ్లైట్లు దొరకట్లేదని, దేశం కాని దేశంలో ప్రాబ్లమ్స్లో ఉన్నామని అర్థం చేసుకోమని చెప్పారు మహేంద్రకే. చెప్పిన తర్వాత ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక ప్రశాంత్ని మీరిక్కడే ఉండండి మీ వాళ్ళు వచ్చిందాకా అన్న తర్వాత అతను ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయిని గమనిస్తూ పోతే ఆ అమ్మాయి మనసు అప్పుడప్పుడు బాబుతో ఆడుకున్నప్పుడు కాసేపు ప్రశాంతంగా ఉంటుంది. పిల్లాడికి తనేమి పాలు ఇవ్వట్లేదు, కానీ చాలా ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది. పిల్లాడిని ముద్దులు పెట్టుకుంటుంది, ఒక్కటే కూర్చుంటుంది, రాత్రుల్లో నిద్రపోదు, అలా బయట లాన్లో తిరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి వెక్కి ఏడుపులు వినపడతాయి రాత్రిపూట. దాంతో మహేంద్రకి ఎవరు ఏ బాధల్లో ఉన్నారో మనం వాళ్ళని అడిగి ఇబ్బంది పెట్టకూడదు, కాకపోతే ఖాళీగా ఉంచకూడదు అనే దాంతో మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే షీఈ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అన్న తర్వాత ఇఫ్ యూ డోంట్ మైండ్ బాబుని కేర్ టేకర్ని అపాయింట్ చేశాను, తను చూసుకుంటుంది, మీకు ఇంట్లో ఉండి బోర్ కొట్టట్లే, మీరు చదువుకున్నారు, అంతకుముందు జాబ్ చేసే ఉంటారు కదండి అన్న తర్వాత చేశాను అందే. అయితే రండి మనం నా ఆఫీస్కి వద్దురుగానే నాతో పాటు కలిసి వర్క్ చేసి పెడుదురు కానీ హెల్ప్ చేద్దురు కానీ అంటే నేనేం చేస్తాను, సివిల్ ఇంజనీర్నే, మరే ఇంజనీర్లు అందరూ ఏదైనా ఒకటే మెథడ్ లేండి, నేను మెకానికల్ అయ్యండి అన్నీ చేసుకొని వెళ్ళిపోవట్లేదు, అకౌంట్స్ దగ్గర నుంచి అన్నీ ఎంబీఏలు అవ్వాలంటే అయిపోతామా మనం ఇప్పుడు, పదండి అని వెంట పెట్టుకొని తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక ఆఫీస్ అంతా ఫ్యాక్టరీ అంతా ఆ అమ్మాయికి చూపించిన తర్వాత మా డాడీ డ్రీమ్ ఇదే అని చూపించినప్పుడు కళ్ళల్లో ఒక సన్నటి కన్నీటి పొర కనిపించింది మహేంద్ర కళ్ళల్లో. ప్రశాంత్కి కూల్ అందే. అన్న తర్వాత వచ్చి క్యాబిన్లో కూర్చుంటే చాలా బ్రహ్మాండంగా ఉంది అబ్బాయి క్యాబిన్. అయితే చెప్పండి అనేసరికి ఏం చెప్పను, కబుర్లు చెప్పండి అన్నాడు. అందుక తీసుకొచ్చారు మీరు నన్ను అనేసరికి పర్లేదులే కానీ పోనీ ఈ ఫైల్స్ చూసి పెట్టండి అని ఎప్పుడో అయిపోయినాయి అన్నీ తెప్పించి ఆ అమ్మాయి ముందు 4 ఫైల్స్ పెడితే ఏ పని లేదు కాబట్టి ఈ పని చెప్పారనమాట. అన్న తర్వాత నా క్యాబిన్లోనే కూర్చోండని వేరే టేబుల్ వేయించి ఆ అమ్మాయి కంఫర్టబుల్గా ఉండే చైర్ వేయించాడు. అలా ఆఫీస్కి వెళ్ళి రావటం మొదలైందే. ఇలా ఒక నెల రోజులు గడిచిపోయిన తర్వాత ఎప్పుడూ పొద్దున్నే లేచి వచ్చే మహేంద్ర ఆ రోజున లేచి రాలేదు. ఏమైందా అని పని వాళ్ళని అడిగితే మేము పై ఫ్లోర్లోకి వెళ్ళకూడదమ్మా, సార్ పిలిస్తేనే వెళ్ళాలి, సారే కిందకు వస్తారు అన్న తర్వాత
ఆ అమ్మాయి పైకి వెళ్ళేపాటికే మహేంద్ర అలా చలికి గజగజ వణికిపోతున్నట్టు పడుకున్నాడు దుప్పట్లో. ఏసీ 16 మీద రన్ అవుతుంది. ముందు ఏసీ ఆఫ్ చేసేసి ఫ్యాను ఒకటి మీదకి తీసుకొచ్చి 2 ఇక పైన బ్లాంకెట్స్ కప్పిన తర్వాత ఆ గదిలో వాళ్ళ అమ్మ నాన్న ఫోటోలు, వాళ్ళ పిన్ని బాబాయి వాళ్ళ పిల్లలు, తర్వాత తను ఉన్న ఫోటోలు, అక్కడ ఓ ఫోటోకి అలా ఒక కర్టెన్ లాంటిది వేసుంది. ఆ ఫోటో ఎవరిదో తను చూడలేదు, కానీ ఉన్న వాటన్నిటిలో పెద్ద సైజు ఫోటో అదే. దాంతో మనకెందుకు ఎవరి పర్సనల్ విషయాలైనా అనుకోనే నుదురు మీద చెయ్యేసి చూస్తే ఒళ్ళు కాలిపోతుంది మహేంద్రకే. దాంతో వెంటనే కిందకొచ్చి డాక్టర్కి ఫోన్ చేసి ఏమైంది సార్కి అని అడిగితే, పనమ్మాయి సార్ గారికి వింత వింత హాబీలు ఉంటాయి మేడం గారు. రాత్రి జోరున వర్షం పడింది కదమ్మా, ఆ వర్షంలో తడుస్తూ సారు ఇక 5 లీటర్స్ ఐస్ క్రీమ్ ఎత్తుకెళ్ళి కూర్చొని తినేస్తారమ్మా. అలా ఆలోచించుకుంటారు. టెర్రస్ మీదకి ఎక్కి డ్యాన్స్ వేస్తారు మ్యూజిక్ పెట్టుకొని. ఆ తర్వాత ఇలా పడిపోతారమ్మా సారు అని చెప్పేపాటికి ఇవేం వింత టేస్ట్లు, ఒక్కోసారి ఐస్ క్యూబ్స్ తినేస్తారమ్మా కూర్చొని ఒక పెద్ద బౌల్ నిండా పోసుకొని అనేపాటికి ఉండాల్సిన సైకోగాడే వీడు అనుకొని డాక్టర్ గారు రాగానే ఇది ఇప్పుడేం కొత్త కాదమ్మా, నాకు అలవాటేగా, మళ్ళీ తెచ్చుకున్నావా మహి అనేసరికి మాట కూడా రాక ట్రాన్సిల్స్ వాచిపోయి ఇక అసలు సైనస్ ఉందమ్మా తనకి, ట్రాన్సిల్స్ ఉన్నాయి, కాంప్లికేషన్స్ ఉన్నప్పుడే చెయ్యొద్దన్నాయి చేస్తాడు, అదొక వెరైటీ. మళ్ళీ నీకో విషయం తెలుసా, రాత్రి చన్నీళ్ళ స్నానం ఎంతసేపు చేశావో అంటే 3 hours అని 3 ఏళ్ళు చూపించాడు. చన్నీళ్ళ స్నానం అంటే ఇష్టమమ్మా, దట్టు బయట వర్షం పడేటప్పుడు చేస్తాడు, అది ఇంకొక ఇష్టం. తల తుడుచుకోకుండానే అలా కూర్చొని ఒక 5 లీటర్ల ఐస్ క్రీమ్ తినుంటాడు, చూడు కింద ఉండదు అన్న తర్వాత పనమ్మాయి తల దించేసింది చూసే ప్రశాంతిని. అయితే ఫ్రిడ్జ్లో చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, స్వీట్లు మొత్తం ఖాళీ చేసి ఉంటాడు అని ఆయన ఇంజక్షన్లో పొడిసి ఆ తర్వాత ట్యాబ్లెట్లు ఇచ్చి నేను వచ్చి చూసి వెళ్తానని 3 రోజుల దాకా గొంతు మాట్లాడటానికి రాదని హాట్ వాటర్ పట్టించమని, నెబులైజర్ పెట్టమని, దానికి తోడు ఇక వాళ్ళు ఆవిరి కూడా పట్టించమని, బాగా హెర్బల్స్తో ఉన్నటువంటి వాటర్ తాగించమనమని, గ్రీన్ టీ లాంటివి ఎక్కువగా ఇవ్వమనమని ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. దాంతో ఏంటి పనులు అంది ప్రశాంతి. మత్తులా అంటే ఇంకో 5 లీటర్స్ ఐస్ క్రీమ్ తెప్పించేది వచ్చేస్తుంది మాట, అంతే సక్కజం. బాగోనప్పుడు ఇలా గేలి చేయకూడదు తెలుసా అనేసరికి అబ్బో సరేలే అని చెప్పి ముందు ఈ ఐస్ క్రీమ్స్ అవన్నీ ఎవరు తీసుకొచ్చి పెడతారు ఫ్రిడ్జ్లో, సార్ ఆర్డర్ చేసుకుంటారమ్మా, ఎవరు తేరు అని చెప్పిన తర్వాత ఆహా అన్నది. అన్న తర్వాత ఇక ఆ అమ్మాయి 3 రోజుల పాటు దగ్గరుండి చూసుకొని ట్యాబ్లెట్లు వేసి అలా స్టీమ్ ఇచ్చి అది చేసి ఇది చేసేపాటికి 4వ రోజుకి లేచాడు. లేచిన తర్వాత ముక్కు కారుతుంది, నాకు నచ్చదు, నాకు ముక్కు కారితే చీదర అనీజీగా ఉంటుంది, జ్వరం వచ్చిందే, బాడీ అంతా స్వెట్ వస్తుంది, నాకేసి కావాలి, నీరసంగా ఉంది, నేను ఈ హాట్ ఫుడ్ తినను, నాకు చల్లగా కావాలంటే ఏంటిది మహి చిన్నపిల్లాడిలాగా మీరు మారం చేస్తూ అనేసరికి ప్లీజ్ నేను తినలేను శాంతి అనేసరికి ఊరుకోండి చాలే కానీ అని ఆ అమ్మాయి గట్టిగా పట్టుకొని రసమన్నం కొంచెం మీకోసం మటన్ కీమా ఫ్రై చేయించాననగానే ఆవురావురుమని తినేశాడు. చూసారా బాగుందా, ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది. మరి కర్డ్ రైస్ గోరువెచ్చటి నీళ్ళేసి కర్డ్ రైస్ కలిపి పెట్టింది, దానిలో కూడా కీమా నంజి పెట్టు, మీ టేస్ట్ మీరు డిఫరెంట్గా ఉన్నాయి అని నవ్వేసిన తర్వాత ఎక్కడికి బాబు బజ్జోలే అంటే వాడికే హ్యాపీగా పాలు తాగి బజ్జున్నాడు అన్న తర్వాత బాబుకి పేరు పెడదాము, మీరు పేరు పెట్టట్లేదేంటి శాంతి, మీరే చెప్పండి, వాడు ఈరోజు ఇలా హ్యాపీగా ఉన్నాడంటే కారణం మీరే కదా, ఏం పేరు పెడదాం వాడికి అని అడిగింది. దేవేంద్ర అని పెడదాం అన్నాడు. ఏంటి అంటే అవును దేవేంద్ర అని పెడదాం అంటే, దేవేంద్ర చాలా బాగుంది, దేవ్ అని పిలుస్తారు కదా అంటే చాలా బాగుంది, అయితే పిలిపిస్తాను పంతుల్ని, పిలిపించి అదేదో సెరమనీ ఉంటుందిగా నేమింగ్ సెరమనీ, అది చేయించి పెడదాంలే అన్నాడు. అలాగే సార్ అన్నాక ఇది నా ఫేవరెట్ ప్లేస్ తెలుసా, నా బాల్కనీ స్పెషల్గా డిజైన్ చేయించుకున్నాను తెలుసా అని అలా గ్లాస్ ఓపెన్ చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే బాల్కనీలో నుంచి వస్తున్న గాలికి ఆ కర్టెన్ వేసున్నటువంటి
ఫోటో మీద నుంచి కట్టెను అలా లేచిపోయి ఆ ఫోటో చూసి ఒక్కసారిగా అలా బిత్తరపోయి కూర్చుంది ప్రశాంతి. కూర్చుంటే ఏంటి అలా చూస్తున్నారు అని అడిగితే ఆ ఫోటో అనేసరికి ఆ ఫోటోతో నాకు ఒక రుణబంధం ఉందిలే, ఆ ఫోటోకి నాకు ఒక అటాచ్మెంట్ ఒక బంధుత్వం ఉండిపోయిందిలే, నేను తీర్చుకోవాల్సిన రుణం మిగిలిపోయిందిలే అన్న తర్వాత ఆ ఫోటో నాదే అందే. వాట్ అన్నాడు. అనేసరికి పోలికలు తెలియట్లేదా అన్న తర్వాత అప్పటిదాకా గమనించలేదు. ఆ ఫోటో ప్రశాంతిదే. ఆ పాపని ప్రశాంతిని చూస్తే ప్రశాంతి అన్నాడు. అన్న తర్వాత అబ్బా పేరు కూడా చెప్పావు కదా, అలా ఎలా ఫూల్ నేను ఎలా కనుక్కోలేదు అసలు అన్న తర్వాత నిజంగా నువ్వా అన్నాక జయంతికి ఫోన్ చేసి ఆర్ఫన్లో తను వచ్చినప్పుడు దిగిన ఫోటోలు, ఆ తర్వాత వాళ్ళు చాలా అకేషన్స్కి తీసిన ఫోటోలన్నీ జయంత్ దగ్గర కలెక్షన్ ఉంటుంది. అందులో నుంచి చిన్నప్పటి ఫోటో అందరి మధ్య ఉన్న తీయించితే ఓఎంజీ నువ్వేనా అని ఆ అమ్మాయిని గట్టిగా కౌగిలించేసుకొని నేను మహిని గుర్తులేనా అన్నాడు. అనేసరికి లేదు, ఎవరు నువ్వు నాకేమవుతావో, నా ఫోటో నీ దగ్గర ఎందుకుంది అని అడిగేసరికి పిచ్చి, నేను నీకేమవుతానో తెలుసా, నీ భావనే, నువ్వు నా మరదలివే అనేసి అమ్మాయి చేతులు పట్టుకొని ఊపేస్తూ కూర్చోబెట్టాడు. ఏంటిది అందే. ఏంటిది అంటే మా అమ్మ పేరు నీకు నేను వివరాలు చెప్పలేదు కదా, వాసవి. మా నాన్న పేరు జయరాం. అయితే మా అమ్మకి అన్నయ్య, మీ నాన్న పేరు జగదీశ్వరరావే కదా, మీ అమ్మ పేరు సునందే కదా. అయితే మా డాడీకి ఈ బిజినెస్ పెట్టాలన్నది డ్రీమ్. దాంతో మా డాడీ, మీ డాడీ కలిగిన వాళ్ళు కోటీశ్వర్లేం కాదు. దాంతో మీ డాడీ ఉన్న ఇల్లు బ్యాంక్ లోన్లో పెట్టి మా డాడీ ఉన్నదంతా తెగనమ్మే ఈ బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయితే గనక 50-50 పార్ట్నర్షిప్ కింద మీ డాడీని, నిన్ను, మీ మమ్మీని కూడా తీసుకొచ్చి మాతోనే ఉంచుకుందాం అనుకొని బిజినెస్ స్టార్ట్ చేసి మా డాడీ సక్సెస్ అయ్యాడు. అప్పటి వరకు నేను జాబ్ చేసుకుంటానులే, నాకెటు దాంతో టచ్ లేదు అని మీ అమ్మ నాన్న అక్కడే ఉండిపోయారు. నాకప్పుడు 7 years, నీకు 3 years. నువ్వు నాకు కొంచెం కొంచెం గుర్తొస్తావే, నేను నీకు గుర్తుండుండను కదూ అసలు అన్నాక తల అడ్డంగా ఊపింది. నేను చిన్నప్పుడు నిన్ను ఎత్తుకునేవాడిని, ముద్దు పెట్టుకునేవాడిని, చాక్లెట్ ఇచ్చేవాడిని, కలిసి ఆడుకునేవాళ్ళం. ఆ తర్వాత ఒక రోజున మీ మమ్మీ డాడీ యాక్సిడెంట్లో పోయారని తెలిసి మా నాన్న మా అమ్మ చాలా ఏడ్చారు. నిన్ను తీసుకొని వెంటనే రావాలని, వాళ్ళకి అంత్యక్రియలు జరిపించాలని చాలా ఫాస్ట్గా మా నాన్న గాలి వర్షంలో బయలుదేరిపోయి నాకు హెల్త్ బాగాలేదని మా పిన్ని బాబాయ్ దగ్గర నన్ను వదిలిపెట్టి వెళ్ళారు. దేవుడు బహుశా నలుగురిని ఒకేసారి తీసుకెళ్ళాలనుకున్నాడో ఏమో, మా నాన్న వెళ్తున్న ఫాస్ట్లో చూసుకోకుండా ఉండేసరికి ఎదురుగా వస్తున్న లారీ గుద్ది స్పాట్లో మా అమ్మ నాన్న పోయారు. ఆ తర్వాత మా అమ్మ నాన్న కొనవూపిరితో ఉండగా హాస్పిటల్ దగ్గరికి వెళ్తే మా పిన్ని బాబాయికి అమ్మ నన్ను అప్పగించి కన్ను మూసిందే. కానీ మా నాన్న మాత్రం నన్ను దగ్గరికి పిలిచి, మీ నాన్న అంటే మా నాన్నకు బంధువులు అంటం కన్నా స్నేహితుడుగా ఆయనంటే చాలా ఇష్టం. మీ అమ్మ నాన్న పోయినా నిన్ను వదిలేయొద్దని, నీ ఫోటో తన పర్సులో ఉందని, ఇప్పుడు ఇదంతా మేము సాధించడానికి కారణం నువ్వని, ఇది నీదని, అందుకే కదా ప్రశాంతి ఇండస్ట్రీసే కదవే దాని పేరు అన్న తరువాత చూసిన తనకు కూడా గుర్తులేదేంటి ఆ విషయం అనుకుంది ప్రశాంతి. అయితే ఎప్పటికైనా నిన్ను తీసుకురమ్మనమని, నిన్ను మహారాణిలా చూసుకోమనమని మా నాన్న అంత చిన్న వయసులో కూడా నాకు చెప్పి కన్ను మూశాడు. ఆ తర్వాత మా అమ్మ నాన్న అంత్యక్రియలు, ఆ తర్వాత పిన్ని బాబాయి నన్ను తీసుకొని ఇక్కడికి వచ్చేసిన తర్వాత నీకోసం అని చెప్పి పిన్ని బాబాయ్ ఒకసారి ఎంక్వైరీ చేస్తామని వెళితే నువ్వెక్కడికి వెళ్ళావో తెలియదని, ఇల్లు ఖాళీ చేసేసారని, మీ బంధువులు నిన్ను తీసుకెళ్ళిపోయారని, మీ అమ్మ నాన్న అంత్యక్రియలు జరిపించేశారని చెప్పారని వీళ్ళు ఇంకెనక్కి వచ్చేశారు. పిన్ని బాబాయ్ నాకు అమ్మ నాన్నలు కాలేకపోయినా నన్ను ఎప్పుడూ కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు కాదు ప్రశాంతే. చిన్నప్పటి నుంచే ప్రేమగా చూశారని చెప్పను, కాకపోతే వాళ్ళ సెల్ఫిష్ తనంతోనే చూశారు. ఎందుకంటే బాబాయ్ సిచ్యువేషను ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగం దగ్గర నుంచి నాన్న అప్పచెప్పినటువంటి
ఫ్యాక్టరీ కూడా తన తదనంతరం నాన్న అది నాకు నీకు అని ముందే రాసేశాడు. దాంతో ఇక వాళ్ళు దాన్ని ఎటు టేక్ ఓవర్లు చేయడానికి కుదరవు కాబట్టి పై ఎత్తును చూసుకుంటూ భారీగా దాని మీద ప్రాఫిట్లు వచ్చాయి. దాంతో వాళ్ళ పిల్లల్ని బాగా చదివించారు. నన్ను ఎటు నాన్న వాళ్ళు పోయిన వెంటనే లాయరు తన బాధ్యత ప్రకారం ఆయన నన్ను చాలా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో కాలేజీల్లో చదివించాక బాబాయ్ కూతుళ్ళకి పెద్ద పెద్ద ఫారిన్ సంబంధాలు చూసి డైమండ్ సెట్లు అవి పెట్టి బోల్డంత కట్నాలు ఇచ్చి పెళ్లి చేసి పంపించేసుకున్నారు. ఆ తర్వాత ఇక నా చదువు కంప్లీట్ అయిపోయింది. నా చదువు కంప్లీట్ అయిపోవటంతోనే నాకు బ్రేకప్ అవటం, ఆ బ్రేకప్ తర్వాత నేను మామూలు అవ్వలేకపోవటం ఇదంతా అనిపించి ఇక నా ఫ్యాక్టరీ బాధ్యతలు నాకు అప్పచెప్పి ఈ ఇల్లు ఎంతో ఇష్టంగా మీరు మేము కలిసి ఉండాలని అమ్మా నాన్న కోడి దగ్గరుండి కట్టించి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారు మీ అమ్మా నాన్నల్ని. అయితే ఇక నన్ను ఇక్కడ వదిలేసి వాళ్ళ అమ్మాయిలకి వాళ్ళ అవసరం ఉందని చెప్పి నన్ను నేను చూసుకోగలనని వాళ్ళు వెళ్ళిపోయారా. నీకోసం వెతికిచ్చని చోటు లేదో చాలా వెతికిచ్చాను. పేపర్లో ఈ చిన్న పాప ఫోటో పెట్టే యాడ్లు వేయించాను, టీవీల్లో వేయించాను, కానీ నీ దాకా అదే రోజు రాలేదు కదూ అన్న తర్వాత నేను ఈ పక్క ఊర్లోనే ఉన్నాను అని చెప్పిన తర్వాత చూసావా పక్క ఊర్లోనే ఉన్న ఆర్ఫన్లో పెరిగే చూడు ఎలా అయిపోయావో ఏంటో అన్న తర్వాత నీకో విషయం చెప్పాలి అంటే ఏంట్రా అన్నాడు. నేను ఇంకా నీ దగ్గర నిజాలు దాచాలనుకోవట్లేదు బావా అన్న తర్వాత ఏం జరిగిందే అన్నాక మొత్తం చెప్పుకొచ్చిందే. ఇలా తను చదువు కంప్లీట్ చేశానని, ఇలా రవి దగ్గర జాబ్లో చేరానని, ఇలా జరిగిందని, ఇలా జరిగిందని, ఇలా అయ్యిందని, ఇలా గెంటేశారని, పోయింది తన పాపని, బామ్మ తాతయ్య బాబు వాళ్ళమ్మని ఇలా పూజ చేశానని, బాబుని తీసుకొని ఇలా వచ్చానని, బాబు తన బాబు కాదని చెప్పిన తర్వాత మన బాబు కాదని ఎందుకు అనుకోవాలి? నువ్వు బ్రతకటానికి ఒక కారణమైన వాడు మన బాబే కదా, అందుకే తీసుకొచ్చాను బావా. బ్రతకడానికి ఒక కారణం అంటూ ఉండాలి కదా, అందుకే వాడిని ప్రాణం ఒక ఎత్తుగా పెంచుదామని తెచ్చాను. నాలా వాడు అనాథ కాకూడదనుకున్నాను. ఏదేమైనా వాళ్ళమ్మ నాన్న చాలా నీతిపరులు, ఆ బామ్మ తాత చాలా మంచోళ్ళు కాబట్టే నేను అక్కడే వాయి కమ్మి పోయి ఉండేదాన్నే. వాళ్ళే తీసుకెళ్ళి బ్రతికించకపోతే ఎలా బ్రతకాల్సిన దానివే, ఎలా ఉండాల్సిన లైఫ్ నీదే. అన్నీ బాగుండుంటే కనుక ఇద్దరం ఇదే ఇంట్లో కలిసి పెరుగుతూ కలిసి చదువుకొని ఆ తర్వాత అమ్మ నాన్న మనిద్దరం హ్యాపీగా లవ్ చేసుకొని పెద్ద అయితే కనుక ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం ఉంటే మనిద్దరికీ పెళ్లి చేసి నిన్నమ్మ కోడల్ని చేసుకోవాలని, మీ నాన్న నన్ను అల్లుని చేసుకోవాలని మన చిన్నప్పుడు ఎన్నెన్నో అనుకున్నారని నాన్న డైరీలో రాసుకున్నాడని డైరీ చేతికిచ్చాడు. ఆ అమ్మాయి నవ్వేసి ఊరుకుందే. అంతే, జీవితం అంటే ఇలాగే తిరిగిపోతుందేమో అనేసరికి జనని జయంతు తర్వాత వచ్చే జరిగిందంతా వినే వాళ్ళు దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి బంధాలు కలుపుతాడో అనే దాంతో అదేనేమో అడవిలోని ఉసిరిగాయ సముద్రంలో ఉప్పురాయ రెండు కలిపితే ఊరగాయ అంటారు అంది జనని. అన్న తర్వాత మరి బాబుని తన్ని మేము తీసుకెళ్తాం అన్నాడు జయంత్. అంటే వద్దు, నేను తన్ని చూసుకుంటాను, తనకి ఇప్పుడు నేనున్నాను కదా, తను నాది కదా. బాబు కాదు, పోనీ బాబుని తీసుకెళ్తాం, ఎందుకు బాబు మా బాబుగానే పెరుగుతాడు, మేమే ఉంచుకుంటాం. మరి వాడి సంగతి ఏంటే? ఆ ఎదవని వదిలేద్దామంటావా? ఆ ఎదవని కోర్టుకి ఏడవద్దే, ఆ ఎదవని మీడియాల ముందు నుంచోబెట్టొద్దే. ఎందుకు జనని? కుక్కని కొట్టినా వాణ్ణి కొట్టినా ఒకటే. అలాంటి నీతి జాతి లేని వెధవని నమ్మటం, దిక్కు మొక్కు లేని ప్రేమ కోసం మొహమార్చిపోయినా మన తప్పు, మా తప్పు కూడా ఉంది అందులో. మేము కూడా ఆలోచించకపోవటం మా తప్పు కూడా కదో అన్న తర్వాత ఇప్పుడు జరిగిపోయిన విషయాల గురించి ఎందుకు, ఏం చేద్దాం అన్నాడు జయంత్. నాకు వాడికి డివోర్స్ ఇవ్వటాలు, మళ్ళీ వాడి మొహం చూడటాలు, వాడి లైఫ్లోకి వెళ్ళటాలు, వాడి ద్వారా ఎలిమనీలు తీసుకోవటాలు ఆ ముష్టి నాకేం వద్దన్నయ్యా అన్న తర్వాత సరే మరి అలాగైతే అన్న తర్వాత తన్ని నేను చూసుకుంటానంటే అది కాదని జయంత్ అనబోతే ఉండనివ్వు, ఎంతకాలం ఇలాగే ఉంటుంది. దాని జీవితంలోకి ఏ రుణబంధాలు ఉండి మహేంద్రని పంపించాడో దేవుడు, ఇప్పుడిప్పుడే అది నార్మల్ అవుతోంది. బాబుని కూడా వాళ్ళతోనే ఉండనివ్వు. లైఫ్ ఎప్పుడో ఎక్కడితో ఆగిపోకూడదు జయంత్, దేవుడు ఏదో మలుపు తిప్పుతాడు చూడు అని చెప్పిన తర్వాత కొన్నాళ్ళు ఉండి వీళ్ళతో హ్యాపీగా గడిపి వాళ్ళ అబ్రాడ్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత
మహేంద్ర ఇక బాబుకి నామకరణం చేసి ఆ తర్వాత అన్నప్రాసనలు చేసి బాబు ఫస్ట్ బర్త్డే కూడా అయిపోయి బాబు డాడీ అని పిలవటం మొదలుపెట్టాడు మహేంద్రనే, మమ్మీ అని పిలవటం మొదలుపెట్టాడు ప్రశాంతినే. ఇంట్లో పనమ్మాయి ఒకవైపున బాబుని చూసుకుంటుంటే చక్కగా ప్రశాంతి మహేంద్ర కలిసి ఆఫీస్కి వెళ్ళి రావటం కూడా స్టార్ట్ చేశారు. మహేంద్ర అలా ప్రశాంతి మెడవైపు చూస్తే ఆ తాళి తెంచినప్పుడు తెగిపోయిన మెడ మీద మార్కులు, అలా కాలి వేళ్లల్లో గుచ్చుకుపోయిన మెట్టు తాలూకు నల్లగా పడిపోయిన మచ్చలు అవి గుర్తొచ్చినప్పుడల్లా కళ్ళల్లో నీళ్లు తిరిగి చాలా కోపం వచ్చేదే. అంతా దాంట్లో చేత పట్టుకొని ఒకరోజు ప్రశాంతిని పెద్ద గోల్డ్ షోరూమ్కి తీసుకెళ్ళి నీకేం కావాలో తీసుకోవే అంటే, ఎందుకు బావా అందే. అలా ఏమీ లేకుండా ఉంటావా అన్న తర్వాత, ఏం తీసుకోను, డైలీ వేర్ వేసుకునేవి నీకు నచ్చినవి తీసుకొని పెద్ద పెద్ద డైమండ్ హారాలు నెక్లెస్లు తీస్తే ఈ డైలీ వేర్ వేసుకునేది అనేసరికి ఒక చైన్ తీసుకొని అమ్మాయి మెడలో పెట్టి బ్రేస్లెట్ ఆ అమ్మాయి చేతికి పెట్టాడు. పెట్టిన తర్వాత రింగ్ పెట్టాడు. పెట్టి ఇయర్ రింగ్స్ తీసుకొని బాబు కూడా గోల్డ్ తీసుకున్నాడు. బ్రాండెడ్ వాచ్ అమ్మాయి చేతికి పెట్టాడు. బోలెడన్ని బట్టలు షాపింగ్ చేసి పర్ఫ్యూముల దగ్గర నుంచి చెప్పుల దగ్గర నుంచి అన్నీ తెచ్చి బాబుకు బోల్డంతా అన్నీ కొనుక్కొచ్చాడు. ఏదో ఇదంతా తన ఫ్యామిలీ అయిపోయినట్టు, ఇక ప్రశాంతి తన వైఫ్ అయిపోయినట్టు, బాబు తన బిడ్డ అయిపోయినట్టు, ఆ ఇంట్లో ఎవరికి ఏమీ కారు, కానీ మానసికంగా అందరూ బంధువులే. ఇంట్లో పని వాళ్ళు అంతకుముందు మహేంద్ర ఎప్పుడూ అంత హ్యాపీగా నవ్వుతూ సంతోషంగా ఉండటం చూడలేదు. నిజం చెప్పాలంటే ఇంట్లో పని వాళ్ళకు అలసివ్వటం, పని వాళ్ళు చెప్పే వాటన్నిటికీ చెవులివ్వటం, పని వాళ్ళతో కలిసి కూర్చొని గ్యాసిప్పింగులు చేయటం, ఆఫీసుల్లో అడ్డమైన వాళ్ళతో వెకిలిగా వాగటం, పిఏలు మీద పడిపోతే వాళ్ళని బెడ్రూములకి పిలిపించుకోవటం మహేంద్రకు అలాంటి అలవాటు అసలు ఉండదు. ఆఫీసులో అయినా ఇంట్లో అయినా ఒక్క ప్రశాంతితో తప్ప మిగతా వాళ్ళతో చాలా స్ట్రిక్ట్గా చాలా సీరియస్గా ఉండే నేచరు మహేంద్రదే. అలా అని తన అనే వాళ్ళతో చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు. జననీ జయంతులతో రవి మాట్లాడినప్పుడు అదే మేకవన్నె పులి నటించిన నటన, కానీ మహేంద్ర మాట్లాడేటప్పుడు నిజమైన ఆప్యాయతే అతని మొహంలో కనిపించేదే. మహేంద్ర బాస్కెట్బాల్ ప్లేయరు, దాంతో రోజులో 1 గంట పాత వాసనలు పోలేదన్నట్టు ఆ బాస్కెట్బాల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. కండలు తిరిగిపోయిన శరీరంతో చాలా అట్రాక్టివ్గా ఉండే బాడీ పర్సనాలిటీ మహేంద్రదే. ఇక ఏ పని లేదనుకుంటా ఈరోజు మళ్ళీ మొదలుపెట్టావు అని ప్రశాంత్ అంటే, కాదురా నువ్వు ఎటో ఆఫీస్ వరకు నన్ను చేయనివ్వటం లేదు, అందుకే మళ్ళీ కాసేపు హాబీస్ అన్నీ రీకాల్ చేసుకుందామని అని ఇలా హ్యాపీగా ఇంకో సంవత్సర కాలం గడిచిపోయింది. ఆ తర్వాత కథకి అటువైపు వెళితే ఇక రవి వాళ్ళ చెల్లెలు భార్గవి ఒక రోజున రెచ్చిపోయి తన మొగుడు చిన్ని వాళ్ళ అమ్మ నాన్నలో అక్కల మీదకి ఫ్యామిలీ మీదకి తిరగబడిపోయి వాడి మీద కేసు పెడతానని, వాడితో కాపురం చేయనని, ఆడు కొడుతున్నాడని తిడుతున్నాడని వీధికి ఎక్కిస్తాను మీడియాకి ఎక్కిస్తానని బజార్ గొడవ చేసేసి వాడొక పానీపూరి స్టాల్ పెట్టాడు. ఆ స్టాల్లో పానీపూరీలకి హోల్స్ పెట్టిస్తూ ప్లేట్లలో కర్రీలు వేయించే డ్యూటీ ఇచ్చాడు భార్గవికి. ఇవన్నీ నేను చెయ్యను అని ఎదురు తిరిగిపోయి అక్కడికి ఆల్రెడీ వేరే వాళ్ళు డైలీ ఒకడు రెగ్యులర్గా వస్తున్నాడు పానీపూరి చాటు తినటానికి. ఆల్రెడీ వాడితో క్లోజ్ అవటం ఇంటిమేట్ అవటం కూడా అయిపోయింది భార్గవి. ఆ విషయం తెలుసుకున్న చిన్ని తుక్కు కింద కొట్టేసి పానీపూరి కర్రీలో వేసి కుక్కేశాడు భార్గవిని. దాంతో నేను నీతో ఉండను, వాడితో వెళ్ళిపోతానంటే ఎంతమంది మొగుళ్ళు ఎంతమంది మగాళ్ళు కావాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొట్టేసరికి హర్ట్ అయ్యి వాళ్ళని బెదిరిద్దాం కదా అని వాళ్ళందరినీ జైల్లో పెట్టి మూయిద్దామనే దాంతో అక్కడే పొయ్యిలో వేయటానికని తెచ్చిన కిరోసిను తన మీద వేసుకునేసరికి పక్కనే భగ్గుమని మండుతూ ఉంది కర్రీ కింద మంట. ఆ మంట భార్గవి ఒంటికి అంటుకొని తీసుకెళ్ళి బర్నింగ్ వార్డులో పడేశాడు చిన్ని. పడేస్తే పరిగెత్తుకుంటూ ప్రభావతి వెంకట్రావు రవి అక్కడికి వెళ్తే భార్గవి అప్పుడు రియలైజ్ అయ్యి ఇక చావు బతుకుల్లో కొనబూపిరిలో ఉన్న తను చిన్ని మీద కేసు పెట్టి మాత్రం ప్రయోజనం ఏముంది, నాకు నేనే చేసుకున్నానని సీసీ కెమెరాల్లో పడింది, వాడిని మీరేమీ చేయలేరు, నా ద్వారా కోట్ల రూపాయలు పొంది వాడు బాగానే బాగుపడ్డాడు, వాళ్ళు మాకు శవం కూడా అక్కర్లేదని అక్కడి నుంచి వెళ్ళిపోవటం కూడా అయిపోయింది హాస్పిటల్ వాళ్ళకి చెప్పి. ఆ తర్వాత వాళ్ళ ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఈ షార్ట్ గ్యాప్ 1-2 గంటల్లోనే. దాంతో ఇక ప్రభావతి వెంకట్రావు వెక్కి ఏడుస్తుంటే అన్నని రమ్మనమని కాలే చెయ్యి
అన్న చేతిలో పెట్టి ఇక నేనే తప్పు చేశానని, ఆ రోజు నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయానని, పనిచేసేది హెల్ప్ చేసిందని, నేనే వదిన మీద కోపంతో, అసూయతో, ద్వేషంతో, స్వార్థంతో నిన్ను వదిన్ని విడదీద్దామని కడుపుతో ఉందని కూడా చూసుకోకుండా అబద్ధం చెప్పానని, అందుకే నాకు గర్భసంచి తీసేసి అమ్మని కాలేకపోయినంత శాపం ఇచ్చాడు దేవుడని, నీ నుంచి తన దూరం చేసేసినందుకే నా మొగుడి నుంచి దేవుడు నన్ను దూరం చేసి చివరికి ఈ చిన్నిగాడితో ఉండలేక వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని చివరికి నా బతుకు కుక్క బతుకైపోయి ఇలా నేను పోబోతున్నాను అని చెప్పి ప్రాణాలు వదిలే ముందు వదిన్ని తీసుకురా, నేను మళ్ళీ నీ కడుపునే పుడతాను, తను కడుపుతో ఉంది, ఆల్రెడీ మన తాతో బామ్మో తనకి పుట్టే ఉంటారు, ఈ పాటికి నన్ను క్షమించని ప్రాణాలు వదిలేశాక కూతురు దట్టాన్ని తెచ్చి ఏడ్చుకొని తగలబెట్టుకున్న తర్వాత కూర్చొని ఇహ తప్పు మాదే, మేమే తప్పు చేసాం, నువ్వు తప్పు చేశావు, ఎంత కాదనుకున్నా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని, ఆ అమ్మాయి మన కోడలు కాకపోద్దా, ఆ రోజు ఏదో మనం మిస్అండర్స్టాండ్ చేసుకున్నాము, వెళ్ళి ఆ అమ్మాయికి సారీ చెప్దాము, ఈ పాటికి నిజంగా మీ తాతో బామ్మో అమ్మాయి కడుపును పుట్టే ఉంటారు, వెళ్ళి తెచ్చేసుకుందాం, వెతుకుదాం పదరా అని చెప్పి ఆ అమ్మాయి కోసం వెతకటం మొదలుపెట్టారు. అయితే రవి దగ్గర జనని జయంత్ వాళ్ళ నెంబర్ ఉండి ఫోన్ చేస్తే, నీతి జాతి లేని వెధవా, మేము అనాథలమంటరా, అనాథ కుక్కలమా, నాతో తను ప్రెగ్నెంట్ అయిందంటరా, ఒరే నీ చెల్లెల్ని సచ్చిన తర్వాత కూడా మేము క్షమించలేము, ఒరే అది ఈ రోజున నిజం చెప్పింది కాబట్టి నీకు ప్రశాంతి పతివ్రత, లేదంటే కనుక ఎప్పటికీ నువ్వు ప్రశాంతిని నిందిస్తూనే ఉండేవాడివే, సచ్చినా దాని ఆత్మకి దేవుడి శాంతి చేకూర్చకూడదని మేము కోరుకుంటున్నాం, తనెక్కడుందో మాకు తెలుసు కానీ మేము చెప్పం, చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఆనందంగా తను బాబుతో చాలా సంతోషంగా ఉంది, మళ్ళీ ఫోన్ చేస్తే చెప్పుతో కొడతాం, అనాథలమైన ఒక అమ్మ అబ్బకు పుట్టిన లక్షణాలు ఉన్నాయి మా దగ్గర, నీ దగ్గర అయ్యే ఉంటే కడుపుతో ఉన్న ఆడదాన్ని అంత నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేస్తామంటారా, నీతి జాతి లేని వెధవా అని ఫోన్ పెట్టేశారు పిచ్చకూతలు కూసి జనని జయంతో. దాంతో రవి తెలివితేటలు వాడి ప్రశాంతి పాత సిమ్ము పాత నెంబరే కాబట్టి వాడేది, ఫోన్ చేసి హలో శాంతి నేనురా రవిని, ఐఎమ్ సారీ అనేలోపు ఆ గొంతు విని ఫోన్ కట్ చేసింది. అయితే కట్ చేసిన లొకేషన్ పడుతుంది కదా, ఆ లొకేషన్ పట్టుకొని వెతుక్కుంటూ అమ్మా బాబుల్ని వేసుకొని రవి ప్రశాంతి ఉండేటటువంటి మహేంద్ర ఇంటికి చేరుకున్నాడు. మహేంద్ర ప్రశాంతి ఆఫీస్కి వెళ్ళి ఉన్నారు. కేర్ టేకరు బాబుని ఆడిస్తూ ఉండేసరికి తలుపులు తీస్తే, ఎవరండి మీరు, ఇక్కడ ప్రశాంతి మేడం ఉన్నారా, మేడం ఆఫీస్కి వెళ్ళారు అంటే, మేము మేడం తాలూకాలే, అమ్మాయి మా కోడలు, ఆ అబ్బాయి మీ మేడంకి భర్త, ఈయన మామగారు, లే అడ్డు అంది ప్రభావతి. అనేసరికి వెళ్ళి అక్కడ కూర్చోండి మేము ఫోన్ చేసి చెప్తాం అనేసరికి పిల్లాడిని ఎత్తుకుంటే వెంకట్రావు, ఒరే మీ తాతయ్య పుట్టాడురా, నీ కొడుకేననుకుంటాన్రా అన్న తర్వాత, చూసావా ఆ పాదాలు మీ నాన్నయ్యే, ఆ చేతులు మీ చెల్లియే, ఆ నోరు నీదేరా, ఆ కళ్ళు నావేరా, ఒరే ఆ ముక్కు మీ బామ్మదిరా, ఆ చెవులు మీ తాతయ్యరా, ఒరే వాడు అడుగులేస్తున్నాడా, ఆ నడక మీ మేనమామదిరా, ఒరే వాడి హెయిర్ స్టైల్ చూసావా మీ మేనత్తదొచ్చిందిరా అని అనేసరికి బాబుని లాక్కొని ప్రభావతి ఎత్తుకోబోతే, బాబుని ఎవరికి ఇవ్వకూడదు మేడం మేము, వాడి నాయనమ్మనే నేను, వాడి బాబే వీడు, వాడి తాతే వీడు అని లాక్కుంది ప్రభావతి. బాబుని చీకేసి ముద్దులు పెట్టుకొని వాడు వెక్కిళ్ళు పెడుతూ ఉండగా వెంకట్రావు, తాత నేను తాతనరా, నా మీద సుస్సుపోయమ్మ, డైపర్ వేసుకున్నాడు సార్ పోయలేడు బాబు అన్న తర్వాత, నా మీసాలు పట్టుకోమ్మా, మీసాలు తీయించేస్తాను నాన్న నీకు గుచ్చుకుంటాయా అని రవి తెగ ముద్దులు పెట్టుకొని దగ్గరికి తీసుకొని వీడిని గుండెలకి హత్తుకుంటే, ఏదో రక్త సంబంధం పట్టి లాగేస్తుందమ్మా నన్ను, మరి దాన్నే అంటారు రక్త సంబంధం అని. కోడల్ని తీసుకొని వెళ్ళిపోతే 6 నెలలు తిరగకుండా నువ్వు 5.5 నెలల కడుపు తెప్పించాలి, పోయిన చెల్లి మళ్ళీ తిరిగి పుట్టాలి, దాన్ని ఎలా పెంచానో అచ్చం అలాగే అబ్బురంగా పెంచుతాను రా, అన్నీ దాని బుద్ధులు దాని లక్షణాలే వచ్చేలా పెంచుతాను అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా, పనమ్మాయి ఏదో వింత క్యాండిడేట్లు లాగా ఉన్నాయని వెంటనే ఫోన్ చేస్తే ప్రశాంతి
మహేంద్ర అక్కడికి వచ్చారు. వచ్చి రాగానే మహేంద్ర వీళ్ళని చూసి వెళ్ళిపోద్దా అన్నట్టు బాబు వైపు అలా దిగులుగా చూస్తూ నుంచున్నాడు. నుంచునేసరికి ఇక అత్తామామలు కాళ్ళు పట్టుకోబోయి మా తప్పు అయిపోయిందని కొంగు చాచి, అమ్మ మా తప్పు అయిపోయింది, ఇలా మా అమ్మాయి పోయిందమ్మా, నేను తప్పుగా అనుకున్నాము, మమ్మల్ని క్షమించు తల్లి, మా మనవడే కదమ్మా, నువ్వు మా కోడలివే కదమ్మా, ఇక నిన్నేమి అనము, నెత్తిని పెట్టుకొని చూసుకుంటాం అనేసరికి రవి మోకాళ్ళ మీద కూర్చొని కాళ్ళు వాటేసుకొని ప్రశాంతికి మొసలి కన్నీళ్లు పెట్టి క్షమించమని అడిగి, నా బాబు నన్ను ముట్టుకోగానే నాలో ఉన్న తండ్రి ప్రేమ పొంగి పొరిలిందని, ఇక నా రక్తం వాడి రక్తాన్ని లాగేస్తుందని ఇలా చెప్తే, ఎందుకు లాగుద్దురా, వాడిని కొడుకు కాదుగా అంది ప్రశాంతి. అనేపాటికి ఏంటి అబద్ధాలు చెప్పకో, ఏదో నేను మీ నుండి దూరం అయిపోయాననే దాంతో బాబు నా బాబు కాదంటే నేను ఊరుకోను, నిజంగానే వాడిని బాబు కాదురా పశువ అని. ఆ తర్వాత ఇలా నువ్వు నన్ను ఇంట్లో నుంచి నిర్దాక్షిణ్యంగా కొట్టి గెంటేశావు కదా, గెంటేసినప్పుడు ఒక బామ్మ తాతయ్య నన్ను కాపాడారా, ఆల్రెడీ నీ చెల్లెలు నా కూతురు నీ కడుపును పుట్టాలి అని ప్రభావతి తెగ రాగాలు తీస్తుంటే, ఆల్రెడీ నీ చెల్లెలు నా కడుపును పుట్టి పోవటం కూడా అయిపోయిందిరా, నీ చెల్లెలు పోకముందే పుట్టిపోయింది అది, ఎందుకంటే మళ్ళీ అది కూడా భూమి మీద పడిందనుకో, మీ రక్తాలు మీ అంశాలు కదా, మళ్ళీ రేపొద్దున అది రెండో భార్గవిలా తయారవుద్దేమోనని దేవుడు ముందే దాన్ని పైలోకానికి తీసుకెళ్ళిపోయాడు. వీడు ఎవరో తల్లికి ఎవరో తండ్రికి పుడితే నేను తెచ్చి పెంచుకుంటున్నాను దేవేంద్ర వీడి పేరు, వీడు ఎప్పటికీ నీ కొడుకు కాదు, DNA చేయించుకో కావాలంటే, నా మాట నమ్మకపోతే అనేపాటికే రవి బాబుని వెంకట్రావు ప్రభావతికి, ప్రభావతి పనమ్మాయికి ఇచ్చేసి చేతులు దులుపుకొని కూర్చున్నారు. ఇది మీ క్యారెక్టరు, ఇది మీ బుద్ధి, ఇది మీ జాతి, ఇవి మీ గుణాలు అన్న తర్వాత, ఎవరో పిల్లాడిని మన పిల్లాడు అనుకోవటం ఎందుకో, ఆర్ఫన్లో జాయిన్ చేసేద్దాంలే, లేదంటే పిల్లలు లేని వాళ్ళకి ఇచ్చేద్దాంలే అన్న తర్వాత చెప్పు తీసుకొని దవడ పగిలిపోయిందాకా కొట్టి మహేంద్ర నుంచోనుంటే బెల్ట్ తీసుకొని అత్త మీద మావని, మావ మీద రవిని పడేసి కుక్కల్ని కొట్టినట్టు కొట్టి, ఒరే నీతి జాతి లేని వెధవ, అసలు ఒక అమ్మ అబ్బకే పుట్టావంట్రా, వీళ్ళిద్దరే కన్నారంట్రా నిన్ను, నీ చెల్లెలు క్షమాపణ చెప్పిందా, చచ్చే 5 నిమిషాల ముందు దానిలో వచ్చిన మార్పు ఎవడికి రా కావాలి, నిందలు మోసింది నేను, నరకాలు పడింది నేను, ప్రతి క్షణం హింసలు భరించింది నేను, కడుపుతో ఉన్న నన్ను పిచ్చిదానిలాగా పరిగెత్తిచ్చారు కదరా, చివరికి ఫోన్ నెంబర్ లేక, నా బ్యాంక్ అకౌంట్లు లేక, తలుపులు కొట్టి వర్షంలో బ్లీడింగ్ అవుతూ నన్ను నిర్దాక్షిణ్యంగా గెంటేసిన ఏ రోజు నేను మర్చిపోయాననుకుంటున్నావు, ఈరోజు నేను నవ్వుతూ ఉన్నా, ప్రశాంతంగా ఉన్నా, బాబు బాధ్యత తీసుకున్నా, అన్నీ ఉన్నా అంతా ఉన్నా సరే, నువ్వు నన్ను అనాథం ఉండనని, దిక్కులేని దాన్నని, నా అమ్మ ఎవడెవడితోనో కులికి కందని, నా బాబు నా అమ్మకి దుప్పట్లు మార్చాడని నేను నీతి జాతి లేని దాన్ని అన్నావే, నేను దిక్కులేని దాన్ని కాదురా, నాకు మా బావున్నాడు, ఇడుగో మా బావ, నా బావ నా ప్రాణం, నా కోసమే ఎదురు చూస్తున్నాడురా, నువ్వు నా లైఫ్లోకి రాకుండా ఉంటే ఎలాగో దేవుడు నా బావని నా లైఫ్లోకి పంపుండేవాడేమో, ఆ తర్వాత నేను నా బావ నా బిడ్డలతో ఈ పాటికి నా బతుకు సంతోషంగా ఉండేదేమో, నా బతుకులో నేనే నిన్ను ప్రేమించే తప్పులు చేసుకున్నాను, అయినా కుక్కను అనుభవించినట్టు అనుభవించానన్నావు కదరా, పుట్టుమచ్చలతో సహా చూసేశానన్నావు కదరా, ఇంకా నువ్వు చూడండి ఏముందరా, ఇంకా ఏమనుభవించాలని వేశ్య కన్నా ఘోరంగా అనుభవించానన్నావు కదరా అనేపాటికి మహేంద్ర గట్టిగా చేయి పట్టుకున్నాడు ప్రశాంతిదే. పర్లేదు బావా, వాడన్నయ్య అవన్నీ అనేసరికి రవిని పట్టుకొని తుక్కు కింద కొట్టి, మహేంద్ర తనెవరనుకున్నావురా, అసలు తన కాలి గోట్లో మట్టి ఖరీదు చేసుద్దా మీ బ్రతుకు, మీలాంటి వెధవలు ఎందుకు వస్తారా అలాంటి వాళ్ళ లైఫ్ల్లోకి, వచ్చి ఏం అగాధాలు సృష్టిద్దామని వస్తారా అని, ఆ తర్వాత నేను చచ్చినా ప్రాణం పోయినా నీతో కాపురం చేసి నీ లైఫ్లోకి రావటం జరగని పని అని, ఆ తర్వాత నేను విడాకులు ఇవ్వను నీకు, నువ్వు ఇచ్చేదేంట్రా, నువ్వు చేసినవన్నీ విత్ ప్రూఫ్లతో ఉన్నాయి నా దగ్గర,
చెప్తే వాళ్ళే ఇస్తారు నాకు విడాకులు. థ్యాంక్స్ రా, గుర్తు చేసావు టయానికి వచ్చి అని విడాకులకి అప్లై చేస్తే ఫారెన్ నుంచి జనని జయంత్ కూడా ఇలా ఇలా జరిగిందని చెప్పాలి కాబట్టి వచ్చారు. డాక్టర్ సర్టిఫికెట్లు, అమ్మాయికి అబార్ట్ అవటం, అమ్మాయికి ఇన్ఫెక్ట్ అవటం, సర్జరీలు చేయటం, దెబ్బలతో రావటం, ఆల్రెడీ డాక్టర్ ఇచ్చిన ఫైల్స్ అన్నీ లాయర్ ఇచ్చిన తర్వాత విడాకులు మంజూరు అయిపోయినాయి. ఎలిమని నాకు 5 నయా పైసలు అక్కర్లేదు, ఇలాంటి నీతి జాతి లేని వెధవల డబ్బులు నాకెందుకు అని ఆ అమ్మాయి తన బ్యాంక్ అకౌంట్స్ అన్నీ వెనక్కి తీసుకొని అప్పటి వరకు తను కష్టపడ్డాయి తన తండ్రి తనకిచ్చిన డబ్బుల వరకు మాత్రం తన అకౌంట్లో ఉన్నాయి వెనక్కి తీసేసుకుంది ప్రశాంతి. అయితే జయంత్ మమ్మల్ని అనాథలు అంటావంట్రా, అనాథ కుక్కలు అంటావంట్రా అని పడేసి కాళ్ళతో తొక్కి అవతల పడేసి జనని, ప్రభావతిని, వెంకట్రావుని మీరు చేసిన పుణ్యాలకేనేమో మీ కూతురు అంత క్యారెక్టర్లెస్ని నీతి మాలిందై కుక్క సాగు సచ్చిందే. నువ్వు నన్ను ఎన్నైనా అను, నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. నేను అనేపాటికి ఆపేయరా, ఇంకా ఆపేయాలి నువ్వు అక్కడితో. మళ్ళీ సంవత్సరం తిరిగేపాటికి నీ లైఫ్ ఎలా ఉంటుందో నేను చెప్పనా. నువ్వు ఏ క్యారెక్టర్ లెస్ అన్నావో నీ మేనత్త కూతుర్ని, దాన్నే నువ్వు పెళ్లి చేసుకుంటూ నీ బతుకు కుక్కలు చింపిన విస్తర కాకపోతే పైన దేవుడు అనేవాడే లేడనే అర్థం అని ఆ తర్వాత ప్రశాంతి డివోర్స్ తీసుకొని ఇంటికి వచ్చేసింది. జనని జయంత్ చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యి బాబుని మేము తీసుకెళ్ళిపోతాంలే మీరు హ్యాపీగా ఉండండి అన్నాక అందరి ముందు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసి ఐ లవ్ యూ చెప్పి పెళ్లి చేసుకుందాం అన్నాక ఆ అమ్మాయి కూడా మహేంద్రని కౌగిలించుకొని పెళ్లి చేసుకుందాం బావా, నేను ఈ తరం అమ్మాయినే, ఏది పోయినా నాలో ధైర్యం పోదాం, నాన్న రక్తంలో అమ్మ రక్తంలోనే వచ్చేసిందేమో ఒకళ్ళ కింద తల దించి వంచి బ్రతకపోవటం, నా జీవితం నేనెందుకు నాశనం చేసుకోవాలి, నాకు నా బావున్నాడు, నువ్వున్నావుగా బావా అని హ్యాపీగా వాళ్ళు చక్కగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకొని చక్కగా జనని జయంతులతో బాబుతో ఫోటోలు దిగితే ఏం చెప్తావు వీడికి అని అడిగింది. ఏముంది, మన ఇద్దరం లవ్ చేసుకున్నాం, లివిన్లో ఉన్నాం, ఆ లివిన్లో వీడు పుట్టేశాడు, తర్వాత మిగతా వాళ్ళు పుట్టారని చెప్దాంలే, అమ్మా నాన్న లవ్కు పుట్టారనుకుంటాడు అన్న తర్వాత చీ నువ్వు నీ మాటలో అన్న తర్వాత హ్యాపీగా ఉండండి అనే జనని అప్పుడే ప్రెగ్నెంట్ అయిందనే గుడ్ న్యూస్ తెలిసి నవ్వుకున్నారు. ఆ తర్వాత జనని జయంత్ వెళ్ళిపోయిన తర్వాత జనని ఫస్ట్ ఒక బాబుని తర్వాత ఒక పాపని కన్న తర్వాత ఈ ఇంత షార్ట్ గ్యాప్లో ఏమంటా దీవెన పెట్టిందో కానీ ప్రశాంతి ఏ గతి లేక సచ్చినట్టుగా రవి తన మరదల్నే చేసుకొని ఏ క్యారెక్టర్ లెస్తనైతే ప్రశాంతి మీద నిందేశాడో ఇక అదే క్యారెక్టర్ లెస్ దాన్ని పెళ్ళంగా చేసుకుని ఆస్తి మొత్తం అది తన పేరు మీద రాయించేసుకొని ఒంట్లో బాగాలేదన్నా రవిని ఒకరోజు సెలవు పెట్టనివ్వకుండా మొత్తం రవి శాలరీ అంతా అదే తీసుకుంటూ పొద్దున ఒకడు, మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకడు, రాత్రికి ఒకడు బాయ్ ఫ్రెండ్స్ అని తనకి ఇక పరిచయం ఉన్న అబ్బాయిలని తన కళ్ళ ముందే గదుల్లోకి వెళ్ళొస్తుంటే చేసేదేమీ లేక కుక్కల్లే నోరు మూసుకొని పడుంటూ ఈలోపు ప్రభావతి వెంకట్రావుని ఇంటి పనికి వంట పనికి ఇచ్చేసి కూర్చుంటే తన్ను, నుంచుంటే తన్ను తంతూ ఇంకో 2 ఏళ్ళు గడిచిపోయి 4 ఏళ్లలో నలుగురిని కంటే నలుగురిలో ఒక్కళ్ళు కూడా రవికి పుట్టలేదని ఓపెన్గా చెప్పింది. నలుగురిని నేను ఒకళ్ళని నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి, ఒకళ్ళని నేను నా కాలేజ్ మేట్కి, ఒకళ్ళని నేను నా ఫ్రెండ్ హస్బెండ్కి, ఒకళ్ళని నేను నాకు అనుకోకుండా పరిచయం అయ్యాడు ఫ్లైట్లో ఒకడు వాడితో కన్నాననే ఇక బయట ప్రపంచానికి తెలియకూడదని పుట్టిన ఒకళ్ళకి భార్గవి పేరు పెట్టుకొని ఇక అలా పిల్లల్ని పెంచుతూ వాళ్ళ ముడ్లు మూతులు కడుగుతూ కుక్క బతుకైపోయి ప్రతిరోజు ప్రశాంతికి చేసిన అన్యాయానికి తన మీద తనే ఉమ్మేసుకుంటూ రవి తన చెప్పుతో తనే కొట్టుకుంటూ కుక్క బతుకైపోయిందని ఆ బతుకును అలా లీడ్ చేసుకుంటూ వస్తూ ఉండగా ఇటు ప్రశాంతి ప్రెగ్నెంట్ అయ్యి ట్విన్స్ పాప బాబు పుట్టారు. ఆ తర్వాత పిల్లల్ని చూసుకుంటూ చక్కగా మహేంద్ర ముగ్గురు పిల్లల్ని కూడా వేరు అన్నట్టు ఎప్పుడూ చూసేవాళ్ళు కాదు. వేలు పెట్టి చక్కగా కలిపి ముగ్గురిని సమానంగా పెంచడంతో మంచిగా పెరిగి పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళిపోతుంటే మహేంద్ర మాత్రం తన గుండెల మీద ప్రశాంతిని పడుకోబెట్టుకొని ముద్దు పెట్టుకొని ఫోటోకి కింద నాకు మా బావ ఉన్నాడు అని ఎంచుకొచ్చాడు. ఏంటి బావా ఇదే అంటే, నేను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత నీకో విషయం చెప్పనా, నేను టాపర్ని, నేను స్పోర్ట్స్లో నేషనల్స్ దాకా వెళ్ళాను, నేను కప్పు గెలిచిన రోజున నన్ను అందరూ గ్రేట్ అన్న రోజున చివరికి
బిజినెస్లో నేను అవార్డ్స్ తీసుకున్న రోజున, నేను నిన్ను పెళ్లి చేసుకున్న రోజున, మనకి పిల్లలు పుట్టిన రోజున, నేనేదో చాలా లైఫ్లో సాధించేసిన రోజున కూడా నాకెప్పుడూ అంత హ్యాపీగా అనిపించలేదురా. కానీ నువ్వు ఆ రోజు అన్నావు చూసావా, నా చేయి పట్టుకొని నన్ను కౌగిలించుకొని, నాకు మా బావ ఉన్నాడు, నేను అనాథని కాదు, నాకు మా బావ చచ్చిందాకా తోడుంటాడు, ఎప్పటికీ నన్ను వదిలిపెట్టడు, నాకు మా బావకి నేను ఎప్పుడూ ఉంటామన్నావు చూసావా. గుండెలు నిండిపోయిందే ఆ మాట. అది రోజు గుర్తు రావాలని అలా వేయించుకున్నానంటే పిచ్చి నీకు. నిజమే, జీవితంలో ఏ రోజు నీతో ఇంటిమేట్ అవుతున్నప్పుడల్లా నాకు ఆ మాటే గుర్తొస్తుంది తెలుసా. ఇంత అందమైన జీవితం దేవుడిస్తాడు అనుకోలేదురా. కలవటం ఆలస్యమైన, కొన్ని కలయికలు ఆలస్యంగా కలిసినా కూడా దేవుడు కొన్ని బంధాలని శాశ్వతం చేసేస్తాడేమో. చూడు ఎంత బాగుందో మన ఫ్యామిలీ ఫోటో. నువ్వు, నేను, మన పెద్దోడు, మన చిన్నోడు, పాప సంతోషంగా లేదు అంటే మధ్య మధ్యలో మేము కూడా ఉంటాం అప్పుడప్పుడు అనే జనని జయంత్ వాళ్ళు వచ్చి అలా చూస్తే వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని కలిపి ఆడిస్తూ మధ్య మధ్యలో వీళ్ళు అబ్రాడ్ వెళ్ళొస్తూ వాళ్ళు ఇక్కడికి వచ్చి వెళుతూ ఇప్పుడు ఎవరో అనాథలు కాదు. నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరి పెంపకంలో, మహేంద్ర ప్రశాంతి పెంపకంలో వాళ్ళు తీసుకొచ్చిన దేవేంద్ర కూడా ఎంతో ఉత్తమ లక్షణాలతో పెరుగుతున్నాడు. ఆ అమ్మాయి ఆ రోజున అందే, వాళ్ళ అమ్మా నాన్న నీతిపరులు కాబట్టే, ఆ బామ్మ తాతయ్య నిజాయితీ గల వాళ్ళు కాబట్టే వాళ్ళు ఒక మనిషి ప్రాణాపాయంలో ఉంటే కాపాడారు అని. ఏదో ఒక అర్థం ఉండాలి కాబట్టే భగవంతుడు ఒకళ్ళ జీవితంలోకి ఒకళ్ళని పంపుతాడు అని. ప్రశాంతి కన్న పాపకి ఆయుష్ లేదు, బాబు వాళ్ళ అమ్మకి ఆయుష్ లేదు. బామ్మ తాతయ్య పోబోతున్నారు కానీ బాబుకు ఆయుష్ ఉంది. బాబుని అమ్మలా చేరదీసి పెంచే మనసు ప్రశాంతికి ఉంది. అందుకేనేమో ప్రశాంతిని అలా బాబు లైఫ్లోకి దేవుడు పంపాడు. తండ్రిలా స్వీకరించే గొప్ప హృదయం మహేంద్రకు ఉంది. ఆ మనసు ఎప్పటికీ రవికి రాదు, రవి వాళ్ళ ఫ్యామిలీకి ఉండదు. దేవుడు మంచి వాళ్ళనందరినీ మంచి వాళ్ళకే తోడు చేస్తూ ఉంటాడేమో. బహుశా మహేంద్ర అన్నట్టు కొన్ని బంధాలు కలవటం ఆలస్యమైన ఆ బంధాలు శాశ్వతంగా ఉండే దారులే చూపిస్తాడేమో. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జే. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.